చిన్నప్పుడే పేరెంట్స్ కోల్పోయారు. సో నానమ్మ గారు పెంచారు. ఫైనాన్షియల్‌గా అండి ఎలా ఉండేది మీకు? లారీ డ్రైవర్‌గా చేసి తర్వాత ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేసేవాడు. చిన్న వయసులో మదర్‌ని, ఫాదర్‌ని కోల్పోయారు. ఫైనాన్షియల్‌గా లేదు. కానీ మీకు ఎందుకు ఐఏఎస్ వైపు, సివిల్స్ వైపు రావాలని అనిపించింది? యాక్చువల్‌గా నాకు ఎంబీబీఎస్ చేసి మంచి సర్జన్ అవ్వాలనేటువంటి ఆశ అనమాట. చిన్నతనంలో మాకు మా అమ్మగారు చనిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ అయిపోతున్నప్పుడు ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు నాకు పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలిసి వచ్చింది. చాలా మందికి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఐడియా ఉండదు. ప్రాపర్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అన్నది తెలియదు. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఏదో సినిమాలు అంటారు బిగినర్స్ మిస్టేక్స్ ఏమని. సో ఆ మిస్టేక్ నేను చేశాను. నాకు శాలరీ వస్తుంది, అక్కడికి వచ్చేసేద్దును సివిల్ సర్వీస్ అని పైన టైటిల్ ఉండి ఉన్న బుక్స్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతా. సో నాకు సిలబస్ కంప్లీట్ అయ్యేది కాదు. సో దీనికి నేను చేసింది ఏంటంటే సిలబస్ని బ్లైండ్గా బట్టి పట్టేసేయాలి. ఈ ఒక్క ఆస్పెక్ట్లో మాత్రం బట్టి పట్టేసేయాలని. బట్టీలు వద్దు అంటారు, బట్టి చదువులు. కానీ ఈ ఒక్క ఆస్పెక్ట్, ఈ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఏదైనా వస్తే అది చదవాలి, సిలబస్లో ఏది వస్తే చదవదు. చాలా మంది ఇంతసేపు చదివాము అని కాదు, ఎలా చదివాము అన్నది కూడా ఇంపార్టెంట్ అనేసి అంటూ ఉంటారు కదా. అయితే మీరు ఎన్ని అవర్స్ చదివారు, అంటే ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు? యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్, కొంతమంది నా జూనియర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు బుక్ తీసుకొస్తారు. ఆ టాపిక్ సంబంధించి మనం ఎక్సలెన్సీ సాధించాలి. హైదరాబాద్కి వచ్చిన తర్వాత శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యారు మెంటర్గా అనేసి అన్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉండేది, ఇక్కడ వీళ్ళ ప్రోత్సాహం ఎలా ఉండేది మీకు? శరత్ సార్ వాళ్ళు నాకు విజయవాడలో బ్రాంచ్ ఉన్నప్పటి నుంచే తెలుసు మేడం. తర్వాత హైదరాబాద్కి వాళ్ళు బ్రాంచ్ ఎక్స్పాన్షన్ చేశారు. ఈ శరత్ సార్ వాళ్ళ టీం ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ తయారు చేసి వాళ్ళు క్లాసెస్ పెడతారు అనమాట, ర్యాపిడ్ రివిజన్ క్లాస్. కొంతమంది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ అనగానే ఒక బ్యాచ్ను పెట్టేసి వాళ్ళకి కొన్ని నోట్స్ ఇచ్చేసేసి, ఒక ఫ్యాకల్టీ ఉంది కదా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి, మేము ఇచ్చాం కదా మీకు కావాల్సినవి అన్నట్టు వదిలేస్తారు అనేసి విన్నాం. బట్ ఇక్కడ అలా కాదు, దగ్గరుండి మరి మిమ్మల్ని ప్రిపరేషన్ చేయించారు. అది నిజమండి. 2019లో ఏమైందంటే 110 మార్క్స్కి నేను అసలు కేమీ రాయకుండా వచ్చేసాను మెయిన్స్లో. సో అప్పుడు నాకు 9 మార్క్స్తో కట్ ఆఫ్ మిస్ అయింది. సో ఈ సంవత్సరం అన్ని క్వశ్చన్స్ని నేను అటెంప్ట్ చేశాను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈ పదానికి కరెక్ట్గా యాప్ట్ అయ్యే వ్యక్తి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఎందుకన్నానంటే ఇలా చాలామంది మేము కోరుకున్నటువంటి, మేము ఏదైతే లక్ష్యాన్ని సాధించాలి అని అనుకుంటారో దాన్ని చాలామంది అక్కడి దాకా వెళ్ళి మేము ఇది మా వల్ల కాదు, మేము వెనక్కి వెళ్ళిపోతాం అనేసి డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ పర్సన్ చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కూడా అనుకున్నది సాధించి నిరూపించుకున్నారు. అండ్ ఈరోజు సివిల్స్ సర్వీస్లో ఇండియాలోనే 780 ర్యాంక్ సాధించి అందరిలోనూ భేష్ అనిపించుకుంటున్నారు. ఆయనే ఉదయ్ కృష్ణ గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అయ్యారు, ఇప్పుడు తన అనుభూతి ఎలా ఉంది, అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉదయ్ కృష్ణ గారు. కంగ్రాచులేషన్స్ అండి ఇంకొకసారి మీకు. ఉదయ్ కృష్ణ గారు, ఎందుకన్నామంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని ఊరికే అనలేదు పెద్దలు కూడా. ఎందుకంటే ఎంతో కృషి చేస్తే కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని మనము చేరలేము అనేసి చెప్తూ ఉంటారు. సో మీరు చిన్నప్పటి నుంచి కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేసి విన్నాం. సో వీటన్నింటి గురించి కూడా మనం ఈరోజు వివరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చైల్డ్హుడ్ అంతా ఎలా ఉంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నేటివ్ వస్తే ఉల్లపాలెం గ్రామం అండి. ఉల్లపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ మాది. మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి, మా అమ్మగారు జయమ్మ. అన్ఫార్చునేట్లీ నేను 4.5 years వయసు ఉన్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అదేవిధంగా నాకు 15 years 16 years ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా నాన్నమ్మ గారు చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. సో నాకు ఒక బ్రదర్ ఉన్నారు, తన పేరు ప్రణయ్ కృష్ణారెడ్డి. తను కూడా కాంపిటేటివ్స్కి, సివిల్ సర్వీస్కి వాటికి ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. సో ఇది బేసిక్. చిన్నప్పుడే పేరెంట్స్ కోల్పోయారు మీరు. సో
సో నానమ్మ గారు పెంచారు. అవును. అండ్ ఫైనాన్షియల్‌గా అండి ఎలా ఉండేది మీకు? ఫైనాన్షియల్‌గా అంటే మా నాన్నగారు ఫస్టు లారీ డ్రైవర్‌గా చేస్తూ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్ చేసేవారు. హ్మ్. తర్వాత మా నాయనమ్మ వెజిటబుల్ బిజినెస్ ఉండేది. ఆమె అది చేసేవాళ్ళు. తర్వాత నేను మా మామయ్య గారు వాళ్ళ సపోర్ట్ ఉండేది. హ్మ్. అంటే ఫ్యామిలీ మరి అంత సెటిల్డ్ కాదు. యెస్. నాట్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చండి. యెస్. కానీ ఇట్లా ఫైనాన్షియల్‌గా సెటిల్డ్ కాదు. అండ్ సపోర్ట్ చేయడానికి మన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా మనకు మెయిన్ సపోర్ట్ మదర్ అండ్ ఫాదర్. యెస్. సో చిన్న వయసులో మదర్‌ని, ఫాదర్‌ని కోల్పోయారు. ఫైనాన్షియల్‌గా లేదు. కానీ మీకు ఎందుకు ఐఏఎస్ వైపు, సివిల్స్ వైపు రావాలని అనిపించింది? ఏమైనా ఇన్‌స్పిరేషన్ ఏమన్నా ఉందా? ఇన్‌స్పిరేషన్ ఉందండి. మీరు చెప్పింది కరెక్టే. తల్లిదండ్రులు అనేవాళ్ళు ఎవరి లైఫ్‌లో అయినా చాలా ఇంపార్టెంట్ రోలు ప్లే చేస్తారు. యెస్. తల్లిదండ్రులే ఇప్పుడు మన లక్ష్యాలు సాధించడానికి కావచ్చు, విద్యని మనం అభ్యసించడానికి కావచ్చు, మన చదువులు కావచ్చు, అదేవిధంగా మన లైఫ్‌లో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కావచ్చు, హ్మ్. వాటిని మన తల్లిదండ్రుల సహాయంతోటి మనం ఇంకా బెటర్ డెసిషన్స్‌ని మనం అవును. తీసుకోగలుగుతాం. అవును. ఎక్కడైనా మనం డిసప్పాయింట్ అయినా కూడా వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు. ప్రోత్సహిస్తారు. అవును. యెస్. కరెక్ట్. హ్మ్. అలా చిన్నతనంలో మాకు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఆ ఎమోషనల్ బాండేజ్ అనేటువంటిది మా నాయనమ్మ గారు అందించారండి. హ్మ్. కాకపోతే ఆమె కొద్దిగా హార్ష్‌గా ఉంటారు. హ్మ్. ఆహ్, నాట్ సాఫ్ట్ లైక్ మదర్ అంటే మదర్‌లీ టెండర్ హ్మ్. లవ్ ఉంటది కదా! అంతలా ఉండరు. ఆమె కొద్దిగా హార్ష్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. తర్వాతొస్తే ఫ్యామిలీ అనేటువంటిది ఇంకా ఎప్పుడు నాకు చిన్నప్పుడు మా అమ్మగారు లేనప్పుడు లేకుంటే ఆ లైఫ్ చైల్డ్‌హుడ్ అనేటువంటి టైంలో నాకు పేరెంట్స్ లేరు అనేటువంటి ఫీల్ రాలేదు. ఆ హ్మ్. లోటు లేకుండా చేశారు మా నాయనమ్మ. హ్మ్. అయితే మనం ఏజ్ గ్రో అయితూ కొన్ని కొన్ని కీలకమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితొస్తది. అంటే ఆఫ్టర్ 10థ్ వాట్ టు డూ? హ్మ్. ఆఫ్టర్ ఇంటర్మీడియేట్ వాట్ టు డూ? ఇటువంటి డెసిషన్స్. లేదంటే మనం ఒక జాబ్ సెటిల్ అయినప్పుడు మ్యారేజ్ వాట్ టు డూ? ఇది హ్మ్. ఇటువంటి కొన్ని లైఫ్ డెసిషన్స్. లేదు ఒక జాబ్‌ని మీరు క్విట్ చేసి ఇంకొక డ్రీమ్ కోసం వెళ్తున్నారు. అప్పుడు. చిన్నప్పుడేంటంటే ఏముంటది మనకి ఆహ్, ఫుడ్ పెడతారు ఇంట్లో. స్కూల్‌కెళ్తాము, తిరుగుతాము, వస్తాము. మనకి ఎటువంటివి ఏమి ఉండదు. పిల్లలతో అవును. ఆడుకోవటం ఇటువంటిది. హ్మ్. కానీ పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ మనకి వయసు పెరిగిన తర్వాత పెరిగే మనకి కొద్దీ పెరిగే కొద్దీ తెలుస్తుంది. తెలుస్తది. అవును. పెరిగే కొద్దీ తెలుస్తది. హ్మ్. నేను యాక్చువల్‌గా నాకు ఎంబీబీఎస్ చేసి మంచి సర్జన్ అవ్వాలనేటువంటి ఆశ అనమాట. ఓకే. సో, కానీ నాకు అన్‌ఫార్చునేట్‌లీ సిట్యుయేషన్స్ నాకు ఫెసిలిటేట్ చేయలేదు. హ్మ్. సో, నేనింకా నా ఎంబీబీఎస్ డాక్టర్ డ్రీమ్‌ని నేను క్విట్ చేశాను. సో, ఇటువంటి సిమిలర్ సిట్యుయేషన్స్ అంటే సిమిలర్ ప్లాట్‌ఫార్మ్ హ్మ్. ఆర్గనైజ్డ్‌గా ఉంటూ ఎక్కువ మంది ప్రజలకి అందుబాటులో ఉండి వాళ్ళకి డైరెక్ట్‌గా సేవ చేయగలిగేటువంటి వేదిక ఏదైనా ఉంది అనంటే అది నాకు సివిల్ సర్వీసెస్‌గా నాకు అర్థమైంది. హ్మ్. అందుకని నేను ఇంటర్మీడియేట్‌లో నేను మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అని ఒక వొకేషనల్ కోర్స్ చేశాను. హ్మ్. ఆ వొకేషనల్ కోర్స్ చేసిన తర్వాత దాంతో పాటు మన బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటుంటది. హ్మ్. దాంతో ఏంటంటే బైపీసీ సబ్జెక్ట్స్ కూడా మనం చదివి రాయాల్సుంటది. హ్మ్. సో, బైపీసీ ప్లస్ ఎంఎల్టీ వొకేషనల్ 2 ఓకే. కంప్లీట్ చేశాను నేను. హ్మ్. చేసి నేను ఎంసెట్‌కి కూడా అపియర్ అవ్వటం అయింది. హుహు. కానీ హ్మ్. 30,000 అట్లా వచ్చింది. సో, ఆ టైంలో పేరెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలిసొచ్చింది. హ్మ్. కొంతమంది పేరెంట్స్ ఓకే. నీకు ఈసారి రాలేదు కదా! నీకు లాంగ్ టర్మ్ ఇప్పిస్తాను. జాయిన్ అవ్వు. హ్మ్. నీ ఎంబీబీఎస్ చదవాలంటే ఇట్లా. కానీ నాకు ఆ ఫెసిలిటీ అప్పుడు నాకు హ్మ్. అక్కడ కొరత అర్థమైంది. హ్మ్. దాని తర్వాత నేను మళ్ళీ ఆహ్, తర్వాత ఎంఎల్టీ తోటి చేసిన తర్వాత ఇంక డిగ్రీ తీసుకున్నాను. డిగ్రీ తీసుకొని నాకు డిగ్రీ సెకండ్ ఇయర్‌లోనే నాకు సెకండ్ ఇయర్ అయిపోతున్నప్పుడు ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ అప్పుడు నాకు పోలీస్ కానిస్టేబుల్ జాబ్ రావడం జరిగింది. హుహు. హ్మ్. అయితే నాకు ఈ జాబ్ రావడానికి 6 మంత్స్ ముందు నాకు మెయిన్ 16, 17 ఏజ్ అప్పుడు అనుకుంటా మా నాన్నగారు 6 మంత్స్ ముందు చనిపోయారు డ్యూ టు ఓకే. హెల్త్ సో, ఇష్యూ. జాబ్‌లోకి వెళ్ళక ముందే. వెళ్ళక ముందు చనిపోయారు. హ్మ్. అయితే నాకు బాగా గుర్తు అప్పుడు డిసెంబర్ 27 2011 హ్మ్. అప్పుడు మా నాన్నగారు ఉన్నారు అప్పటికి. ఆయన పిలిచారు. "రారా ఉదయ్" అన్నారు. ఎళ్తే "ఏంది పోలీస్ కానిస్టేబుల్ జాబులు పడ్డాయంట. ఊర్లో అందరు పిల్లలు హైదరాబాద్ కోచింగ్‌కెళ్తున్నారు. హ్మ్. అప్లై చేస్తున్నారు. గ్రౌండ్‌లో పరిగెత్తుతున్నారు. నువ్వేందసల ఏమి క్విక్ లేకుండా ఉన్నావు" హ్మ్. అన్నట్టుగా మాట్లాడారు. మాట్లాడి అన్న తర్వాత
నాకు నాకు అది ఇంట్రెస్ట్ లేదు. నాకు ఇట్లా ఎంబీబీఎస్ చేయాలి అనేటువంటి డ్రీమ్ ఉన్నది. నేను వదులుకున్నది ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అన్న తర్వాత ఆ సివిల్ సర్వీసెస్కి పోవాలి, అది చదువుతాను అన్నా. అని అంటే మా నాన్నగారు ఉండి, ఎప్పుడు ఏ టైం ఎలా ఉంటుందో తెలియదు, ఇప్పుడు నువ్వు అనుకున్నావు ఎంబీబీఎస్ చేయాలి అది ఇదని, కానీ నేను దాన్ని అఫోర్డ్ చేసే ఇది లేదు. సో నువ్వు డిగ్రీ జాయిన్ అయ్యావు, దానికి నీకు తీసుకొచ్చాను ఇక్కడ దాకా. డిగ్రీ ఏం చేశారండి మీరు? బిఏ చేశాను. బిఏ. అట్లా చేసినప్పుడు ఇంకా ఆ డిగ్రీ సెకండ్ ఇయర్లోనే అప్లై చేయి జస్ట్, ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పి అన్నారు. అన్న తర్వాత నేను అప్లై చేశాను. చేసి అప్పుడు మాన్యువల్ అప్లికేషన్ ఉండేది, ఆన్లైన్ అప్లికేషన్ కాదనమాట. మాన్యువల్ అప్లికేషన్ ఉండేది. వెళ్ళి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఒంగోలులో అప్లై చేసి వచ్చాను. అట్లా చేసి వచ్చిన తర్వాత ఒక 10 డేస్కి మా ఫాదర్ చనిపోయారు. చనిపోయారు. ఇంకప్పుడు నాకు అర్థమైంది, ఆయన చెప్పింది ఏ రోజు ఎట్లా ఉంటుందో తెలియదు అన్నారు. అరే ఎందుకు చెప్పారు ఈ మాట, ఏంటి అది ఇది అని చెప్పి నాకు మనసులో బాగా బలంగా నాటుకుపోయింది. తర్వాత ఇంకా పోలీసు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఇవన్నీ అవి అపీర్ అయ్యాను. నాకు అప్పుడు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది అనమాట. ఫస్ట్ అటెంప్టే. ఇంకా డిగ్రీ సెకండ్ ఇయర్ అయిపోతే ఫైనల్ ఇయర్ ఎంటర్ అవుతున్నాం. ఇంకా ఆ జాబు జాయిన్ అవ్వాలా వద్దా, మీకు సివిల్ సర్వీసెస్ డ్రీము, సో మీకు జాయిన్ అయితే ఎలా ఉంటుంది, జాయిన్ అవ్వకపోతే ఎట్లా చేద్దాం అనుకొని ఓకే జాయిన్ అవుదాము అనుకున్నప్పుడు మళ్ళీ అట్లా వెళ్తే కెరీర్ అంతా దాంట్లోనే ఉంటుంది, చదవడానికి టైం ఉండదు అని. తర్వాత సరే నాకు ఒక సార్ ఉన్నారు, కృష్ణప్రసాద్ గారని, తర్వాత వి సుబ్రహ్మణ్యం గారని మా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చెప్పేవాళ్ళు. వీళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు జాబ్ జాయిన్ అవ్వు, నువ్వు సివిల్ సర్వీస్కి వెళ్ళాలంటే నీకు గ్రౌండ్ రియాలిటీస్ తెలియాలి, సో నీకు కొంత అనుభవం వస్తుంది, ప్లస్ నీకు అవగాహన వస్తుంది, ప్లస్ నీకు 19 ఇయర్సే, సివిల్ సర్వీస్కి 21 ఇయర్స్ ఏజ్ మినిమము. సో అది నువ్వు జాయిన్ అయితే నీకు ఈ 2 ఇయర్స్ 3 ఇయర్స్లో నువ్వు ప్రిపేర్ అయిపో, దాంతో 21 వచ్చినా ఇంకో 22 ఇయర్స్ అంటే 3 ఇయర్స్ ప్రిపేర్ అయితే నీకు గ్రౌండ్ రియాలిటీ ఉంటుంది, ప్లస్ నీ ప్రిపరేషన్ విండో ఉంటుంది, జాయిన్ అవ్వు అన్నారు. కానీ నేను అది జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అంతా వేరే అండి. అవును, ఏదో విన్నాం మేము కూడా, అక్కడ ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది అనేసి. పోలీసులో ఏంటంటే 247 జాబ్ అండి. మనకి లీవ్స్ కూడా ప్రాపర్గా ఉండవు, పర్సనల్ టైం అనేటువంటిది డెడికేటెడ్గా ఉండదు అనమాట. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి. ఇట్లా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. నేను కొత్త రిక్రూట్, ఇంకా నేను జాయిన్ అయిన తర్వాత నాకేంటంటే బాగా ఈ ఊరు ఆ ఊరు ఎక్స్ప్లోర్ చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్. సో నేను జాయిన్ అయిన తర్వాత నేను సమన్స్ సర్వ్ చేసే కోర్ట్ కానిస్టేబుల్ డ్యూటీని తీసుకున్నాను. తీసుకొని ఒడిస్సా దగ్గర నుంచి ఇటు చెన్నై దగ్గర నుంచి అనంతపూర్, కుప్పము, తర్వాత అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాదు, ప్లస్ కొన్ని సమన్స్కి అయితే ఛత్తీస్గఢ్ బార్డర్ ఆర్టీ వరకు కూడా వెళ్ళాను. పోలీస్ వారెంట్స్ ఉంటాయి, ఆ వారెంట్స్ తీసుకొని మనం ఇంకా బస్ ఛార్జెస్ ఏముండవు ఆన్ డ్యూటీ వెళ్తే. సో అట్లా వెళ్తూ తిరుగుతూ ఉన్నప్పుడు నాకు సమాజం ఎక్కువ ఎక్స్ప్లోర్ అయింది, ఎక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ లేకుంటే సొసైటీలో ఉన్నటువంటి ఇది ఎక్కువ నేను తీసుకెళ్ళి సమన్స్ ఎవరు ఉంటాయంటే, సమన్స్ ఎవరికి ఉంటాయంటే కేసులు ఉన్న వాళ్ళకే ఉంటాయి. సో అది తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు అక్కడ నేను వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అట్లే ఉంటాయి అన్నమాట. సో నా ఉద్దేశం ఏంటంటే, ఒక కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, ఒక క్రైమ్ చేసిన వ్యక్తి, లేకుంటే డీవియంట్ బిహేవియర్ ఉన్న వ్యక్తి, ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ద సోషల్ ఫిజికల్ అండ్ ఎకనామికల్ సర్కమ్స్టాన్సెస్ అన్నమాట. పరిస్థితులు ఒక మనిషిని అలా కంపెల్ చేస్తాయి. సో అది నాకు బాగా అర్థమైంది, ఓకే ఇది పరిస్థితి అని. సో దాని తర్వాత నేను మళ్ళీ ఓకే ఆ జాబ్ చేయడం వల్ల నాకు సివిల్ సర్వీసెస్ చదవాలనేటువంటి ఆ జిజ్ఞాస ఉంది సార్, అది కొంచెం పెరుగుతుంది, కానీ దానికి ఎఫర్ట్ పెట్టలేకపోతుంది, టైం లేదు కదా. సో ఆ జిజ్ఞాస తృష్ణ ఉంది, ఆ తృష్ణ చాలా బలీయంగా అచంచలమైనటువంటి తృష్ణ ఉందన్నమాట. సరే నేను ఇంకా లీవులు తీసుకుందామా అంటే లీవులు ఇవ్వరు, పోలీసులో యాక్చువల్గా తొందరగా ఇవ్వరు లీవ్స్. ఒకసారి నాకు ఒక కాలు చిన్న యాక్సిడెంట్ అయితే మెడికల్ లీవ్ పెట్టుకున్నాను. అప్పుడు ఆ మెడికల్ లీవ్లో ప్రిపేర్ అయ్యాను కొంత.
సో అప్పుడు నాకు ఓకే మనం ప్రిపేర్ అవ్వడానికి ఇంకా లీవ్స్ తీసుకోవాలి చేయాలన్నట్టు. దాని తర్వాత నాకు మెరైన్ రామాయపట్ ఫస్ట్ పోస్టింగ్ గుడ్లూరులో వచ్చిందండి. గుడ్లూరులో వచ్చింది. తర్వాత మెరైన్ అని ఒకటి ఉంటుంది, కోస్టల్ సెక్యూరిటీలో ఉంటుంది అనమాట, మెరైన్ పోలీస్ అనేది. సో అక్కడికి వెళ్తే ఏంటంటే షిఫ్ట్ సిస్టమ్స్ కానీ టైం సేవింగ్ అయ్యేటువంటి డ్యూటీ ఉంటుంది అనమాట అక్కడ ఆ డ్యూటీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అవుదాం అని చెప్పి నేను మ్యూచువల్ అంటే ఆ పోలీస్ స్టేషన్ నుంచి నేను పనిచేసి గుడ్లూరుకి ఒక వ్యక్తి వస్తారు, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను అనమాట. సో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఇది చేసుకోవచ్చు త్రూ యూనిట్ ఆఫీసర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రకాశం డిస్టిక్. అయితే నేను ఆ మ్యూచువల్కి ఒక పర్సన్ని మాట్లాడుకొని అప్లికేషన్ తీసుకొని వెళ్ళాను. 2014 మార్చిలో నేను ఆ అప్లికేషన్ని రెడీ చేసుకొని కందుకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళాను. ఇది ఫార్వర్డ్ త్రూ ప్రాపర్ ఛానల్ ఫార్వర్డ్ చేయించుకోవడానికి. అలా చేసినప్పుడు యూజువల్గా లోయర్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎలా ఉంటారంటే హైయర్ ఆఫీషియల్స్కి చాలా ఉనికిపోతారంట, అట్లా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే పోలీసులకి గ్రౌండ్ లెవెల్లో సిఏ కాడి నుంచి ఎస్ఐ కాడి నుంచి కింద లెవెల్లో ఉన్న వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఉండదు. ఒక మనిషి ఇక్కడ దాకా పోలీస్ స్టేషన్ దాకా వచ్చినప్పుడు వాడు వచ్చేదే బాధతో వస్తాడు, బాధతో ఏదో ఒక ఇబ్బంది పడో ఏదో. కానీ వీళ్ళకి క్రమక్రమంగా ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు చేయాలి, వీళ్ళకి సర్వీస్ చేయాలి అట్టట్లో ఉన్నా కానీ క్రమక్రమంగా సెన్సిటివిటీ కోల్పోతారు. కోల్పోయి ఒక రాయిలాగా తయారైపోతారు, ఒక మెషిన్ లాగా లేకపోతే రాయిలాగా. రాయికి ఏముంటాయి, ఎమోషన్స్ ఉండవు. ఇసిరేస్తే ఒకటికి తగులుతుంది, ఎమోషన్స్ ఏమి ఉండవు అనమాట. సో అట్లా ఉండి నేను సార్ ఇట్లా మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కోసం నేను పెట్టుకున్నాను, ఫార్వర్డ్ చేయండి అని చెప్పి అక్కడ సిఐ గారిని అడిగితే ఆయన ఉండి ఎస్పీ గారు ఇవన్నీ పంపిద్దన్నారు, అది ఇట్లా అని చెప్పి పంపింది చేయను అన్నారు. నేను పట్టు వదలను విక్రమార్కలాగా పోయా 4-5 సార్లు. వెళ్తే ఇంకా ఆయనకి బాగా ఇరిటేషన్ వచ్చేసింది. యూజ్లెస్ ఫెలో గెట్ అవుట్, ఎన్నిసార్లు వస్తావు, చెప్పాను కదా పంపిద్దని అన్న. పంపనని ఎస్పీ గారు పంపిద్దన్నారు. అబ్బా ఇంకా నాకు కన్నీళ్ళు వెంటనే వచ్చేసాయి. బాగా కళ్ళు అట్లా బిగబట్టుకొని అసలు ఎట్లా ఉందంటే ఈ యూనిఫామ్ తీసి విసిరి పడేసి వెళ్ళిపోదాము, మన డ్రీమ్కి మనం వెళ్ళిపోదాము, మన సివిల్ సర్వీస్ సాధిద్దాం అన్నట్టు. సరే ఇంకా సిచ్యువేషన్స్కి తగ్గట్టు మనం కూడా ఉండాలి కదా అని చెప్పి నేనేం చేశానంటే ఇంకేదైతే అది అవుతుంది త్రూ ప్రాపర్ ఛానల్ కాదు, డైరెక్ట్ ఎస్పీ గారిని కలుద్దాం అని చెప్పి డైరెక్ట్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళిపోయా. ప్రాపర్ ఛానల్ సైన్ చేయించుకోకుండా వెళ్ళిపోతే యూ వోంట్ బిలీవ్ దట్ మ్యామ్, అక్కడ ప్రమోద్ కుమార్ గారు ఐపీఎస్, ఆయన ఇప్పుడు తెలంగాణ క్యాడర్కి అలొకేట్ అయ్యారు ఆఫ్టర్ బైఫర్కేషన్. ఆయన జస్ట్ ఏందబ్బాయి అన్నాడు, ఇట్లా సార్ ఇట్లా మ్యూచువల్ సార్, ఇట్లా కొంచెం చదువుకోవడానికి నాకు ఇట్లా టైం ఉంటుంది, ప్లస్ మా నాన్నమ్మ గారు ఉన్నారు వాళ్ళకి దగ్గరగా ఉంటాను అంటే, ఇదంతా పని రైటరా అని చెప్పి చిన్న సైన్ పెట్టేసి పంపించేశారు. సింపుల్గా అయిపోయింది. అక్కడ చూడండి డిఫరెన్స్, లోయర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లేదు. అదే హైయర్ లెవెల్లో ఉన్న అఫీషియల్స్కి చాలా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఒక ప్రాబ్లం పట్ల జనరాసిటీ తోటి స్పందించేటువంటి గుణం ఉందన్నమాట. సో ఈ క్వైట్ ఆపోజిట్, ఈయనంత రూత్లెస్గా ఉన్నారు, ఈయనంత మ్యాగ్నానిమిటీ తోటి ఎంత ఎంపతీ తోటి ఉన్నారు అన్నమాట. సో అప్పుడు నేను ఫీల్ అయ్యా, సో చూడండి ఎంత డిఫరెన్స్ అని. సరే అక్కడి నుంచి నేను రామాయపట్నం మెరైన్కి నాకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాను. రామాయపట్నం మెరైన్లో ఏంటంటే టైం దొరుకుతుంది, మన డ్యూటీ పీస్ఫుల్ షిఫ్ట్ వైజ్ ఉంటుంది, టైం దొరుకుతుంది. సో అక్కడ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపరేషన్ అవుతా ఉన్నాను. నా ఏంటంటే ఓకే జాబ్ ఉంది, దాన్ని వదిలిపెట్టుకుని చదువుదాం అనేది ఇంటెన్షనే ఉంది నాకు. చదువుతా ఉన్నాను. ఈ చదువుతా ఉన్నది ఎట్లా ఉంటుందంటే పోలీస్లో కొంతమంది జెలస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. మనం కెరీర్లో ప్రోగ్రెస్ మేక్ చేస్తున్నప్పుడు ఇంకా అది కొంతమంది కంటగింపుగా కూడా ఉంటుంది. సో నేను అది ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మాకున్న కొలీగ్స్లో వీళ్ళ నోట్లో ఇట్లా చదువుతున్నాడు అని చెప్పి నేను అక్కడ డ్యూటీకి వెళ్తున్నా, బ్యాగ్లో బుక్ క్యారీ చేసి వెళ్తూ ఉంటాను. సో అక్కడ టైం దొరికితే తీసి చదువుతాను. సో ఇట్లా చేస్తుంటే అది ఒక హైయర్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ సిఐ గారికి నచ్చలా. అది నచ్చకుండా నన్ను ఇంకా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయడం స్టార్ట్ చేశాను. పర్సనల్గా అంటే నేనేం చేస్తాను, చదువుకుంటాను, డ్యూటీ అంటే డ్యూటీ చేస్తాను.
ప్లస్ అది ఆయనకి నచ్చలేదు అనమాట. ఈర్ష్య లేకపోతే జెలస్ ఇంకోటి వాటెవర్. వాటెవర్. అట్లా చేస్తున్నప్పుడు ఆ పర్సన్ టార్గెటింగ్ చేస్తున్నా సరే ఎంత చేసినా మనం సహనంతో పోతా ఉంటాం కదా, అది ఒకానొక టైంలో పీక్లోకి వెళ్ళిపోయింది. ఎట్లా పీక్లోకి వెళ్ళిపోయింది అని అంటే, నేను రైల్వేస్ ఎగ్జామ్ ఉంది, ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పోస్ట్ సంబంధించి ఒక పోస్ట్ ఉంటే దాంట్లో ఫస్ట్ ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్ ఎగ్జామ్ నేను తెల్లారితే రాజమండ్రిలో వెళ్ళి రాయాలి. అయితే ఇక్కడ ఈరోజు నాకు సెంట్రీ డ్యూటీ చేశారు. సెంట్రీ డ్యూటీ అంటే ఎట్లా ఉంటుందంటే మొత్తం స్టేషన్ మొత్తం మనమే డీల్ చేసుకోవాలి. స్టేషన్ మొత్తానికి మనమే అడ్మినిస్ట్రేషన్లో బాధ్యత ఉండాలన్నమాట. సో నేను ఆ సెంట్రీ డ్యూటీ ఎక్కి ఈరోజు మార్నింగ్ 7కి ఎక్కితే రేపు మార్నింగ్ 7కి అయిపోతుంది, 24 hours డ్యూటీ. సో అంటే ఈరోజు మార్నింగ్ 7కి నేను సెంట్రీ డ్యూటీ ఎక్కితే రేపు మార్నింగ్ 7కి నేను ఇక్కడే ఉంటాను. సో రేపు మార్నింగ్ 10కి నేను అట్లా రాజమండ్రిలో ఎగ్జామ్ రాస్తాను, రామాయపట్నం నుంచి రాజమండ్రి. సో నాకు అట్లా ఇంటెన్షనల్గా నాకు ఎగ్జామ్ ఉందని తెలిసి నాకు సెంట్రీ డ్యూటీ వేయటం జరిగింది వాంటెడ్గా. ఇంకోటి ఏంటంటే సెంట్రీ డ్యూటీ టర్న్ వైజ్ వస్తుంది, ఒక్కొక్క కానిస్టేబుల్ ఒక్కొక్క టర్న్. కానీ అట్ డెస్పైట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ టర్న్, నా టర్న్ లేనప్పటికీ నాకు వేసారు. ఇంకప్పుడు నాకు చాలా బాధ వేసింది. నేను అదే విషయాన్ని నేను అందరికీ, ప్రజాప్రతినిధులకి, డీజీపీ గారికి, అదేవిధంగా బీపీఆర్డీ అని ఉంటుంది, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళకి, తర్వాత సెంట్రల్ హోమ్ మినిస్ట్రీకి, అందరికీ ఒక లెటర్ రాసి ఇచ్చేసేసి నేను రైటర్ గారికి ఇచ్చేసేసి, రైటర్ గారికి కూడా ఒక లెటర్ రాసా. ఇచ్చేసి సార్ ఇదిగో అని చెప్పేసి నేను డ్యూటీ ఎక్కకుండానే సైన్ చేయకుండానే వెళ్ళిపోయి ఎగ్జామ్ రాసేసాను. అంటే అది రిజైన్ లెటర్ అనుకోవచ్చు. రిజైన్ లెటర్ కాదు, అది అప్పుడు టెంపరీగా అట్లా తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశాను. వచ్చేసరికి ఒక 3 టీమ్స్ని ఫామ్ చేసి ఇట్లా సెంట్రీ డ్యూటీలో పారిపోయిన పోలీస్ కానిస్టేబుల్ అన్నట్టుగా ఒక 3 టీంని ఫామ్ చేసి, ఒక టీంని మా ఇంటికి, ఒక టీంని రాజమండ్రికి, ఒక టీంని నాకు తెలిసిన ఒక అన్న ఉన్నారు, పిల్లారెడ్డి అంటారు అన్నని, అన్న దగ్గరికి పంపించారు. పంపించి ఇట్లా ఉదయ్ డ్యూటీ ఎగ్గొట్టి పారిపోయాడు అది ఇది అనేది. ఇంకా వాళ్ళందరూ వచ్చి మా ఇంటికి వస్తే మా నాయనమ్మ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అడుగుతుంటే హడావిడి అయిపోయారు వాళ్ళు, ఏమైంది అది ఇది భయపడతారు కదా. ఇంకా సరే నేను ఎగ్జామ్ రాసి వచ్చాను. వచ్చిన తర్వాత ఈయన పిల్లరెడ్డి అని అన్న ఉన్నారు, శ్రీనన్ను అంటారు ఆయన వచ్చి సిఏ గారి దగ్గర తీసుకొచ్చి, ఏదో సార్ ఉదయ్ ఇది తప్పు అయిపోయింది, మీరు రాజీ చేసి ఇది చేయండి అంటే, ఇంకా మైండ్ యువర్ నీ డిసిప్లిన్గా ఉండాలి నువ్వు అది ఇది అన్నారు. అదే అంతవరకు అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఒక స్థాయికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ స్టేజ్, అంటే ఆ పర్సనల్ గ్రడ్జ్ అనేటువంటిది. ఇంకా నేను మెడికల్ లీవ్ తీసుకొని, లేకుంటే నాకు కమ్యూటేషన్ లీవ్స్ సరెండర్ లీవ్స్ అని ఉంటాయి పోలీసులో. అంటే ఇయర్కి 12 months అయితే పోలీసులకి 13 months శాలరీ ఇస్తారు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి. సో ఆ సరెండర్స్ చేయించుకొని వాటిని లీవ్గా చేసుకోవచ్చు మనం. సో కమ్యూటేషన్ లీవ్స్ అని ఉంటాయి కొన్ని, వాటిని చేసుకుని ఒక 3 months విండోని నేను క్రియేట్ చేసుకున్నా. అంటే ఒక 5 years నుంచి నీ లీవ్స్ అన్ని తీసుకోకుండా సేవ్ చేసుకొని ఇట్లా చేసేటప్పుడు అట్లా వస్తాయి అన్నమాట. అది 3 months అయ్యింది. సో ఈ 3 months అయినా సెలవు పెట్టి ప్రిపేర్ అవుదాం అన్న ఉద్దేశంతో నేను అది లీవ్ పెట్టుకోవాలని. ఎన్ని ఇయర్స్ చేశారండి మీరు పోలీస్గా? 5 yearsగా పనిచేసాను. 5 years 2013 నుంచి, అంటే ఇన్ఫ్యాక్ట్ 2012 December 24న మేము ట్రైనింగ్కి వెళ్ళాం. అప్పటి నుంచి 2018 August 11 వరకు నేను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసాను. అట్లా లీవ్స్ నేను తీసుకొని, అది నా రైట్, నా లీవ్స్ అయితే వాటిని నేను తీసుకోవడానికి వెళ్తే ఆ లీవ్స్ కూడా ఇవ్వాలి నాకు. అంటే నా లెటర్ని ఫార్వర్డ్ చేయాలి త్రూ ప్రాపర్ ఛానల్, SHO గారి చేత ఆథరైజ్ చేయించుకొని SP గారి దగ్గరికి వెళ్ళాలి. నేను చేయను అంటారు ఆయన. యాక్చువల్గా ఏదైనా గ్రీవెన్స్ ఉన్నా, లోయర్ స్టాఫ్ వెల్ఫేర్ ఇష్యూ ఉన్నా, లేకపోతే ఇంకేటేది ఉన్నా SHO గారు కానీ దాన్ని ఫార్వర్డ్ చేసి పై అధికారుల దృష్టి తీసుకెళ్ళడం అనేది ఆయన బాధ్యత, బేసిక్ బాధ్యత. నేను చేయను అంటారు. సో అట్లా చేయను అని చెప్తే నేను మళ్ళీ దానికి మన DGP గారు అప్పుడు సాంబశివరావు గారు ఉంటే, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక చేత చెప్పించుకొని, సార్ నాకు ఇట్లా నా లీవ్స్ ఉన్నాయని చెప్తే, అప్పుడు నా లీవ్స్కి నాకు DGP గారు కార్యాలయం నుంచి చెప్తే అప్పుడు నాకు ఇవ్వటం జరిగింది. ఒక క్యాజువల్ లీవ్ తీసుకోవాలంటే MLA చేత ఫోన్ చేయించుకోవాల్సి వచ్చింది నేను.
క్యాజువల్ లీవ్ అంటే అత్యవసరం. ఏదైనా ఎమర్జెన్సీ ఉండి నిజంగా ఆ క్యాజువల్ లీవ్ అంటేనే ఎమర్జెన్సీ లీవ్ అవును. అన్నట్టు కదా. క్యాజువల్ లీవ్ తీసుకోవడానికి ఎమ్మెల్యే గారి చేత ఫోన్ చేయించుకోవాలి. ఏదన్నా నా మెడికల్ లీవ్ కానీ నా లెజిటిమేట్ లీవ్స్ తీసుకోవాలంటే డీజీపీ గారికి ఫోన్ చేసి చేయించుకోవడం, లేకపోతే బతిలాడించుకొని చేయించుకోవాల్సి వస్తుంది. ప్లస్ పర్సనల్గా ఏదైనా ఎగ్జామ్ రాస్తుంటే ఇట్లా పర్సనల్ టార్గెట్ చేసి అదే రోజు డ్యూటీ వేయటం జరుగుతుంది. సో ఇది ఇట్లా జరుగుతూ ఉంది ఈ తీరు. సరే ఎంతకైనా ఓపిక పడదాం, ఏదో ఒక పాయింట్ ట్రిగ్గర్ పాయింట్ వచ్చిద్ది, అప్పటి వరకు ఓపిక పడదాం అన్న ఆలోచన ఉంది. కానీ జాబ్ మానేయాలన్న ఆలోచన లేదు. ఫైనల్ గా ఎప్పుడు వచ్చింది ఆ ట్రిగ్గర్ పాయింట్? ఆ ట్రిగ్గర్ పాయింట్ అది 2018 ఆగస్ట్ 11 రోజు వచ్చింది. ఆ ట్రిగ్గర్ పాయింట్ మామూలు ట్రిగ్గర్ రాలేదు. నేను డ్రిల్ ఉంటుంది పోలీసులో ప్రతి శుక్రవారం డ్రిల్ ఉంటుంది. సో ఆ డ్రిల్కి నేను కొంత టైం లేట్ అయ్యింది. యాక్చువల్గా నాది లేట్ అయ్యింది. తర్వాత ఆ లేట్ అయ్యడంతో ఆయనకి ఆల్రెడీ ఆయనకి నా మీద పర్సనల్ గ్రాడ్జ్ ఉంది. సో దొరికేట్రా వీడు అన్నట్టు, రండి సార్ కాబోయే ఐఏఎస్ ఐపీఎస్ గారు రండి, వెల్కమ్ అని చెప్పి సర్కాస్టికల్గా వెటకారంగా 60 మంది మా స్టాఫ్ మొత్తం ఉంటే సర్కాస్టికల్గా, సార్ చూడండి నిదానంగా వచ్చారు, తీరిగ్గా, సార్కి మనం కొంచెం డిసిప్లిన్ నేర్పిద్దాం, సార్ గారికి ఒక 1 అవర్ ఎక్స్ట్రా డ్రిల్, మీరందరూ ఇంకా డ్రిల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, సార్ గారికి ఒక 1 అవర్ ఎక్స్ట్రా డ్రిల్ కేవలం సార్ గారే చేస్తారని చెప్పి నన్ను పర్సనల్గా ఒక ఏఎస్ఐ గారిని పెట్టి పర్సనల్గా డ్రిల్ చేయించడం జరిగింది నన్ను ఒక్కడిని. అలా చేపిస్తున్నప్పుడు నాకు కళ్ళల్లో అదొక రకమైన బాధ, అరే నన్ను కావాలని. ఇప్పుడు మొత్తం రామాయపట్నం మెరైన్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసి 2012 నుంచి 2018 ఆ 6 ఇయర్స్లో ఎప్పుడు కూడా ఈవెన్ ఎక్సెప్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండే ఆర్మడ్ రిజర్వ్లో తప్పించి సివిల్ పోలీస్ అంటారు, దాంట్లో ఎప్పుడు ఇటువంటి పనిష్మెంట్స్ అనేవి పోలీస్ స్టేషన్లో యూజువల్గా ఎవరు ఒకళ్ళు ఇచ్చినా అంత 1 అవర్ ఏదైనా మేజర్ ఇష్యూ ఉంటే తప్పించి చిన్న వాటికి ఇంత పనిష్మెంట్ అన్నది ఇవ్వరు. సో అది ఆయన ఇంటెన్షన్ వేరు కదా, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. సో అట్లా సర్కాస్టికల్గా మాట్లాడి చేశారు. ఇంకా అది ఆయనకి ఆ గ్రడ్జ్ అక్కడితో ఆగలేదు. నేను డ్రిల్ చేస్తున్నప్పుడు మనకి పోలీసులు ఎట్లా ఉంటుంది అంటే పాకెట్కి పైన ఇట్లా ఉంటుంది అనమాట. పాకెట్ పైన ఒక యూనిఫామ్ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది, దానికి ప్రెస్ బటన్స్ ఉంటాయి. ఇట్లా ప్రెస్ బటన్స్ మామూలు మనం డ్రిల్ చేసేటప్పుడు లెఫ్ట్ రైట్ అని చేస్తాం కదా, అది చేసేటప్పుడు ఈ ప్రెస్ బటన్స్ ఆటోమేటిక్ ఊడిపోతాయి ఇట్లా మూమెంట్లో. అట్లా ఊడిపోతే మళ్ళీ దగ్గరికి వచ్చి అక్కడ ఏఎస్ఐ గారు మారుతి గారు అని ఉంటే, ఏ మారుతి గారు ఏం చేపిస్తున్నారు మీరు డ్యూటీ, ఏం చేపిస్తున్నారు అతని చేత, అతనికి ప్రెస్ బటన్స్ చూడు లేవు పోయినాయి అని చెప్పి మళ్ళీ నాకు సపరేట్ మూమెంట్ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ ప్రెస్ బటన్స్ డ్రిల్ చేస్తున్నట్టు ఉన్నందుకు. ఇంకప్పుడు నాకు చాలా బాధేసింది, చాలా అంటే చాలా బాధేసింది. ఆ సర్కాస్టికల్గా సార్ కాబోయే ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ రా, ఈయనకి పనిష్మెంట్ ఇచ్చి డిసిప్లిన్ నేర్పించాలి అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ డ్రిల్ అయిన తర్వాత ఉండి, నీకంటే తోపులే సివిల్స్ కొట్టలేక ఇక్కడ ఉన్నారు, అక్కడెక్కడ ఉన్నారు, సో నువ్వు నీకు ఎందుకు అహంకారం అని చెప్పి తగ్గించుకో, ఆఫ్టర్ ఆల్ నువ్వు కానిస్టేబుల్, అది నువ్వు రియలైజ్ అవ్వు ఫస్ట్, డ్రీమ్స్లో ఉండమాకు అని చెప్పారు అన్నారు. అన్న తర్వాత ఇంకా నాకు ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. ఇంకా బయటికి వెళ్ళాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మాట అనుకోని అన్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు సెలెక్ట్ అయిన వాళ్ళే వచ్చి మా సిఏల దగ్గర ప్రొబేషనరీస్గా చేస్తూ నేర్చుకుంటారు, నువ్వు ఇంకా ప్రిపరేషను ఊహల్లోనే ఉన్నావు, ఇంకా ఆఫ్టర్ కానిస్టేబుల్ అనేటువంటి ఆ నిజాన్ని రియలైజ్ అవ్వు అంటారు. అంటే నన్ను డిస్కరేజ్ చేయడం అన్నమాట. సో ఇంక నేను వెంటనే డ్రిల్ నుంచి స్టేషన్కి కొంత డిస్టెన్స్ ఉంది, ఒక 100 మీటర్స్. అక్కడికి వెళ్ళి వైట్ పేపర్ తీసుకున్నా, రిజిగ్నేషన్ రాసి ఆయన ఆఫీస్లో కూర్చున్నాడు, తీసుకెళ్ళి సార్ ఇది అని చెప్పి ఇస్తే ఇది చూసుకొని తీసి ఇట్లా పేపర్ ఇసిరేసి, ఏంటి బెదిరిస్తున్నావా అన్నారు. బెదిరించట్లేదు సార్, నేను నిజంగానే మైండ్ఫుల్ డెసిషన్ తీసుకున్నాను, రిజిగ్నేషన్ చేస్తున్నాను సార్ అని చెప్పి అన్నాడు. అని అంటే అని చెప్పి కామ్గా ఉండిపోయి ఇంకా ఏమీ మాట్లాడలేదు. సరే తర్వాత మళ్ళీ పిలిపించి ఉదయం నాడు పిలిపిందని ఒక 1/2 అవర్ పిలిపించి, నువ్వు చేయాలనుకుంటే రిజిగ్నేషను
లెటర్ టైప్ చేసి ప్రాపర్ ఫార్మాట్లో తీసుకురా అన్నారు. నాకు టైపింగ్ బాగా వస్తుంది డిటిపి. వెంటనే తీసుకొచ్చి ఇచ్చా. ఎక్స్పెక్ట్ చేసి ఉండడు తను కూడా. చేయలే, ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. అంటే నేను నా డెసిషన్ రివ్యూ చేసుకుంటాను అనుకున్నాను ఏదో ఆవేశంలో. ఇంకా నేను దాన్ని తీసుకొని ఆ లెటర్ని ఇచ్చేసేసి, ఓకే సార్ నేను మీకు ఫార్వర్డ్ చేయండి అని చెప్పి, ఇంకా ఆ రోజు నుంచి నేను దాని ప్రాపర్ ఛానల్లో ఫార్వర్డ్ ఇచ్చేయకుండానే ఆయన చేశారు చేయలేదు, నేను లీవ్ తీసేసుకొని లీవ్ అంటే పోలీస్కి ఒక ఫెసిలిటీ ఏంటంటే మన స్టేషన్లో కాకపోయినా పక్క స్టేషన్లో అయినా లీవ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన డ్యూటీస్కి తిరుగుతూ ఉంటాం కాబట్టి పక్క స్టేషన్లో లీవ్ తీసేసుకొని నేను వచ్చాను. ఇంకా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేసాను. ఓకే. సో ఒక ఏంటి అంటే ఇంత మనం ఎదగాలి అని ప్రయత్నిస్తున్నప్పటికీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు ఇట్లా డిస్కస్ చేయడం మాత్రం అన్నది వస్తూ ఉంటాయి కామన్గా. చాలామంది దాంట్లో కుంగిపోతూ ఉంటారు. బట్ మీరు దాని నుంచి బయట వచ్చి దానిలో నుంచి మీరు నేను ఎదగాలి అనేసి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ వచ్చారు. నిజంగా చాలా గ్రేట్ ఉదయకృష్ణ గారు. రైట్. తర్వాత మీకు ఇలా సివిల్స్ చేయాలి అనేసి ఎంబీబీఎస్ తర్వాత మీ డ్రీమ్ ఇంకా సివిల్సే అన్నారు. అది ఇంకా మనం చేయలేము అన్నట్టు రియలైజ్ అయిపోయేసి తర్వాత ఇటు వచ్చిన తర్వాత చాలామందికి ఎలా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఐడియా ఉండదు. దొరికిన బుక్ తీసుకొని చదివేయడం, బుక్ స్టోర్కి వెళ్ళడము, వాళ్ళకి మేము ఐఏఎస్కు ఇలా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనగానే వాళ్ళు ఏదో ఒక బుక్స్ తీసుకొని అక్కడ పెట్టేసి అవన్నీ తీసుకొని చదివేస్తూ ఉంటారు. ప్రాపర్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి అన్నది తెలియదు. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ ర్యాంకర్ కాబట్టి మీరు చెప్తే మీలాగా ఎవరన్నా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలంటారు? ఈ సిమిలర్ ఇటువంటి బేసిక్ ఏదో సినిమాలు అంటారు బిగినర్స్ మిస్టేక్స్ ఏమైనా. సో ఆ మిస్టేక్ నేను చేశాను. నాకు శాలరీ వస్తుంది, శాలరీ రాగానే హైదరాబాద్ అప్పుడు సమన్స్ డ్యూటీలో ఉండేవాడిని కదా. సో సమన్స్ డ్యూటీలో ఏదో ఒక కేసు సమన్స్ సర్వ్ చేయడానికి ఇటువైపు ఉంటే వచ్చేస్తాను హైదరాబాద్. వచ్చేసి ఇక్కడ వికాస్ బుక్ షాప్, రెడ్డి బుక్ షాప్ ఇట్లా ఉంటాయి అన్నమాట కొన్ని. అక్కడికి వచ్చేసేద్దును సివిల్ సర్వీస్ అని పైన టైటిల్ ఉండి ఏదో ఉన్న బుక్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతా. అవంతా ఒక బ్యాగ్ అవుతాయి, ఇంట్లో తీసుకెళ్ళి పెడతా, ఇవన్నీ చదువుతా ఉంటా. టైం సరిపోదు. మా నాయనమ్మ అనేది, అరే నాని ఏంద్రా బస్తాలు తెస్తావు బుక్స్ అనేది అని నీకు తెలియదు ఉండు గమ్ముగా అనేది. నేను అన్ని తీసుకొచ్చి ఇంట్లో పెద్ద, ఇప్పటికీ మా ఇంట్లో ఒక రూమ్ అంతా బుక్సే ఉంటాయి. ఇంకా ఆ బుక్స్ అన్ని తీసేది చదివేది. మనకు తెలియదు, ప్రాపర్ గైడెన్స్ లేదు. సో ఆ ప్రిపరేషన్ ఇట్లా చేయాలేమో ఒక సబ్జెక్ట్కి 5-6 బుక్స్ తీసుకొచ్చేది. సో అట్లా ఉండేది అనమాట. సో దీనికి నేను చేసింది ఏంటంటే, ఇప్పుడంటే ఇట్లా యూట్యూబ్స్ వచ్చింది, కానీ అప్పుడు 14లో అంత విస్తృతంగా లేదన్నమాట. టాపర్స్ న్యూస్ పేపర్స్కి ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి చూసుకుంటూ ఉండేది. అట్లా ఏ టాపర్ ఏ బుక్ చెప్తే ఆ బుక్ తీసుకొచ్చేసేది. ఇంకా అట్లా ఒక సబ్జెక్ట్కి 5-6 బుక్స్ ఇచ్చేసేది. నేనేమనుకునేది, వీటన్నిటిని చూసి ఒక మంచి బ్యూటిఫుల్ నోట్స్ తయారు చేసుకోవాలి, ఇంకా ఏ బిట్టు మన దగ్గర పోకూడదు, ఏ క్వశ్చన్ పోకూడదు అన్నట్టు. కానీ అది చాలా తప్పు, చాలా తప్పు. దానివల్ల ఏమైందంటే, నేను ఒక జాగ్రఫీ చదవడానికి నాకు 4 months 5 months పట్టేది. ఒక హిస్టరీ చదవడానికి మళ్ళీ 6 months అట్లా పట్టేది. సో నాకు సిలబస్ కంప్లీట్ అయ్యేది కాదు. సో దానికి మనం ఏం చేయాలంటే, సిలబస్ని తీసుకోవాలి ఫస్ట్. సిలబస్ని తీసుకొని సిలబస్ని బ్లైండ్గా పట్టేసేయాలి, లిటరల్గా పట్టేసేయాలి. ఈ ఒక్క ఆస్పెక్ట్లో మాత్రం పట్టేసేయాలని. బట్టీలు వద్దు అంటారు, బట్టి చదువులు, ఈ ఒక్క ఆస్పెక్ట్. సో బట్టి కొట్టేస్తే మనకి మైండ్లో ఉంటుంది అనమాట సిలబస్. ఇట్ ఈజ్ లైక్ ఏ కాగ్నిటివ్ కంపాస్ ఉంటుంది. దాని సిలబస్ని తీసుకొని చదువుతూ ఉంటాం కదా. ఇంకా మీకు న్యూస్ పేపర్ ఓపెన్ చేశారనుకోండి, ఈ సిలబస్లో ఉన్నటువంటి టాపిక్ ఏదైనా వస్తే అది చదవాలి, సిలబస్లో ఏది వస్తే చదవకూడదు. తర్వాత మళ్ళీ బుక్స్ ఉంటాయి కదా, బుక్స్లో కూడా సిలబస్లో ఉన్న టాపిక్స్ని చదువుకోవాలి, అవుట్ ఆఫ్ సిలబస్ చదవకూడదు. ఒకటి. రెండోది ఏంటంటే, చూసింగ్ ద రైట్ మెంటర్ అండ్ కోచింగ్ అనమాట. కోచింగ్కి ఇనిషియల్ డేస్లో నేను అందరూ ఢిల్లీ వెళ్ళాలి అనేది. ఒక అన్న ఉన్నారు, చలిజాముల వెంకటేశ్వర్ అని అన్న, ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసరు అన్న, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్. అన్నని ఫస్ట్ నేను మీట్ అయ్యాను. అయిన తర్వాత ఆయన చెప్పారు, ఢిల్లీ వెళ్ళు, ఇక్కడ చెప్పాలన్న కోచింగ్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది, అట్లా తీసుకో, అక్కడికి వెళ్ళు అన్నారు. అయితే నేను ఇంక లీవ్ పెట్టాను చెప్పాను కదా, ఇట్లా
అది తీసి నేను ఇంకా అడ్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి బ్యాగ్ అన్ని సర్దుకొని చేస్తుంటే మా నాయనమ్మ ఇంకా ఏడుస్తా కూర్చుంది. నువ్వు వెళ్ళటానికి లేదు, ఢిల్లీ వెళ్ళటానికి లేదు, అంత దూరం ఎందుకు, నీకు ఉద్యోగం ఉన్న ఉద్యోగం చాలదా, ఏదో పెద్దవాళ్ళు అంటే మనకు తెలిసిందే కదా, మిమ్మల్ని లేకపోయినా దేవుడు ఏదో ఇచ్చాడు ఒక ఉద్యోగం, పెళ్లి చేసుకో, నేను ముసలాన్ని అది అని మాట్లాడుతున్నాను. లేదు నేను వెళ్ళాల్సిందే అని నేను పట్టుబడితే నువ్వు వెళ్ళావంటే నేను ఊరేసుకుని చచ్చిపోతాను, తర్వాత అయినా వచ్చేస్తాను అన్నది. బ్లాక్ మెయిల్. ఓకే సరే అని చెప్పి నేను ఇంటి పక్కన అక్కడ చాంతాడు ఒకటి ఉంటే అది చేతిలో పెట్టి వెళ్ళిపోయా నేను. అయితే ఫోన్ చేసి నువ్వు వెళ్ళినందుకు నాకు బాధ లేదు, నేను చనిపోతాను తాడిచ్చి వెళ్ళిపోయావు అని చెప్పి అన్నది. సో అక్కడ కోచింగ్ జాయిన్ అయ్యాను. ఢిల్లీ వెళ్ళాలి. ఢిల్లీలో ఫస్ట్ ఎన్డిఎల్ఎస్ రైల్వే స్టేషన్ ఉంటుంది. నేను అక్కడ దిగంగానే ఫస్ట్ ఒక చీటింగ్ జరిగిపోయింది నాకు. ఢిల్లీకి ఫస్ట్ వెళ్ళగానే ఎన్డిఎల్ఎస్ రైల్వే స్టేషన్లో దిగాను. దిగి మనకి సౌత్ ఇండియన్స్ నార్త్ ఇండియన్స్ని వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మనకు కొద్దిగా డ్రెస్సింగ్ సెన్స్ మనది డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేసి బయటకు రాగానే ఒక బ్యాచ్, ఒక 3-4 బ్యాచ్ వచ్చారు. వచ్చి ఒక పోల్ ఇట్లా హుండీ లాంటిది ఇచ్చారు. సార్ వీఆర్ ఫ్రమ్ సో అండ్ సో చిల్డ్రన్ ఫౌండేషన్, వీ వాంట్ టు కంట్రిబ్యూట్ ఫర్ ఇట్లా అంటే, సరే మనం చదువు కోసం వచ్చాము, సో పిల్లలు చదువు అన్నప్పుడు మనం కూడా కన్సర్న్ ఫీల్ అవుతాం కదా. నేనుండి పర్సులోంచి అమౌంట్ తీసి ఒక 50 రూపీస్ ఇవ్వబోయాను. ఇవ్వబోతే లేదు 50 కాదు మినిమమ్ 500 అంటున్నారు. నేను డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ చారిటీ, చారిటీ షుడ్ నాట్ బి కంపల్షన్ అట్లా అని చెప్పి నేనంటే లేదని పీక్కోపోతున్నా ఇట్లా చేయబెట్టి. ఇంకా నేను పోలీసు అప్పటికే ఇంకా నేను ఇట్లా పట్టుకున్నా చొక్కా, ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని పట్టుకుంటే ఇంక వాళ్ళందరూ వచ్చి సరౌండ్ చేశారు నన్ను. చేస్తే ఇక పక్కన అప్పటికి నాకు కొంచెం హిందీ వచ్చు. పక్కన మళ్ళీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎవరో ఒక అతను నుండి వచ్చి వెంటనే నేను పోలీస్ అని విన్నట్టున్నారు. అతను వచ్చి ఇక్కడ ఇంతే వీళ్ళు, ఇది ఒక ఆర్గనైజ్డ్ మాఫియా అన్నట్టు ముఠా అని చెప్పారు. అరే ఇట్లా కూడా ఉంటుందా ఢిల్లీలో అని చెప్పి చేశాను. సో ఇంకా అట్లా వెళ్ళి కోచింగ్ జాయిన్ అయ్యి చేస్తే అక్కడ ఫుడ్ పడదు, వెదర్ చలి, చాలా చలిగా ఉంటుంది. ఫుడ్ అసలు మనది ఫుడ్ ఉండదు. పోనీ క్లైమేట్ అట్లా ఉండదు. పోనీ ఆ ఢిల్లీలో ఏదో టాప్ నాచ్కి అన్నా చెప్పారా అంటే, యాక్చువల్ మాకు డిగ్రీలో మేము చదివాం కదా జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, అవన్నీ వాళ్ళే అవే చెప్తున్నారు బేసిక్ ఫండమెంటల్, ఎక్సెప్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ కొన్ని ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఢిల్లీలో నాన్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు. ఏదో తల్లిదండ్రుల కంపల్షన్ తోడో లేకపోతే సివిల్స్ ఇష్టంతో, వాళ్ళు ప్యాషన్తో రారనమాట కొంతమంది, ఎక్కువ మంది. సో అట్లా వచ్చి చేస్తూ ఇంకా అసలుకే నాకు ఏంటంటే బుక్స్ ఏమైనా ఉంటాయి, ఇది టాపర్ చెప్తే ఆ బుక్స్ అన్ని తీసుకునే అలవాటు ఉంది కదా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ టాపర్ హ్యాండ్ రైటింగ్ నోట్స్, ఆ టాపర్ మెటీరియల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. లైక్ కూరగాయలాగా అమ్ముతుంటారు రోడ్డు మీద పోసేసి. సో ఇంకా అక్కడికి వెళ్ళి మొత్తం బుక్స్ అన్ని తీసుకోవటం, రూమ్లో పెట్టేసి డంప్ చేయటం, అవి ఎప్పుడు చదివేది అవ్వదు, పెట్టేది. సో ఇట్లా కోచింగ్ కూడా అట్లా మిస్గైడ్ అయింది నాకు, అంటే కొంతవరకు. సో చలిజాముల వెంకటేశ్వర అని చెప్పి కదా అన్న ఎంబీబీఎస్. సో ఆయనకి ఆల్ టుగెదర్ హిస్టరీ, పాలిటీ ఇవన్నీ తెలియదు కాబట్టి వాళ్ళకి ఆ కోచింగ్ యూజ్ అయింది. నాకు హిస్టరీ, పాలిటీ బేసిక్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి నాకు అది వర్త్ అనిపించలేదు అనమాట. సో నాకు ఇంక నేను మళ్ళీ వచ్చేసా ఢిల్లీ నుంచి వచ్చేసేసి హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయా. ఇక్కడ అంతా వెదర్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, మెంటర్స్ తిరుగుతారు ఇట్లా ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తిరుపతిరావు గంట అని చెప్పి ఆయన ఇప్పుడు ఐఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు అన్న పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఆయన శరత్ సార్ గురించి చెప్పారు, శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. అప్పటికి సార్ వాళ్ళు చిన్న ఇన్స్టిట్యూటే రన్ చేస్తున్నారు. మెంటరింగ్ జాయిన్ అయ్యా. ఓకే నాకు క్లాసెస్ ఇవన్నీ ఇంకా అవసరం లేదు, నాకు సబ్జెక్ట్ తెలిసిపోయింది. ఓకే ఏంటి వాట్ ఈస్ వాట్ అని. ఇంక సార్ దగ్గర నేను మెంటరింగ్ జాయిన్ అయ్యాను. సార్ చెప్పేవాళ్ళు ప్రిలిమ్స్కి ఇది ఇట్లా చదవాలి, దీన్ని ఇట్లా చేయాలి, ఈ బుక్స్ ఇట్లా చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఇలా తయారు చేసుకోవాలి, ఇట్లా అలా చేసుకున్న తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే వచ్చాయి కదా సవాలుగా, కోపంగా చేయాలి అన్నట్టు కసిగా. ఇంకా అప్పుడు ఇంకా తిండి నిద్ర లేకుండా ఇంకా ఆ సెన్స్ ఉండేది కాదు, ఆకలి ఇట్లా ఆ సెన్స్ ఇంకా ఇప్పటికి అప్పటికి ద గ్రేటెస్ట్ విర్చ్ ఏంటంటే నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు అప్పుడు.
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ద మోస్ట్ నిజం, మనల్ని డైవర్ట్ చేయడానికి అది ఒక్కటి చాలు. ఇట్ ఈస్ నెసెసరీ ఈవిల్ అయిపోయింది ఇప్పుడు. అవును. అది లేకపోతే పేమెంట్స్ లేకుంటే కమ్యూనికేషన్ అవ్వదు, లేదు ఉంటే టైం వేస్ట్ అవుతుంటది. ఈ నెసెసరీ ఈవిల్ అయిపోయింది. అప్పుడు నా దగ్గర నెసెసరీ ఈవిల్ లేదు, అప్పుడు అంత అవసరం కూడా లేదు అవసరం కూడా లేకుండా. ఇంకప్పుడు బాగా ఇంటెన్స్గా చదివాను. చదువును ఫస్ట్ అటెంప్టే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే. 19 ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూకి. ఆ ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్లో 9 మార్క్స్ తోటి సర్వీస్ మిస్ అయింది. ఫైనల్ లిస్ట్లో ఉండలేకపోయా. ఓకే సరే, నేను మనం చేసిన మిస్టేక్స్ వాటన్నిటిని రెక్టిఫై చేయాలని చెప్పేసి అనుకున్నా. కానీ 2020లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అయింది. సో ఆ అటెంప్ట్ ఆపటం జరిగింది. ఓకే, నా మిస్టేక్స్ కూడా రెక్టిఫై చేసుకోవచ్చు, చేయొచ్చు. అయితే ఉదయ్, చాలా మంది ఎంత చదివాము అన్నది కాదు, ఎంతసేపు చదివాము అని కాదు, ఎలా చదివాము అన్నది కూడా ఇంపార్టెంట్ అనేసి అంటూ ఉంటారు కదా. అయితే మీరు ఎన్ని అవర్స్ చదివారు, అంటే ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళు, ఎలా చేసుకుంటే మనము రీచ్ అవ్వగలం మన గోల్? అవునండి, యాక్చువల్గా మెజారిటీ ఆఫ్ ఆస్పిరెంట్స్, నాకు కొంతమంది నా జూనియర్స్ ఉంటారు, వాళ్ళు వస్తారు బుక్ తీసుకొస్తారు, అన్న ఈ బుక్ చదవాలా అంటారు. అవును చదవాలన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బుక్ తీస్తారు, మొత్తం చదువుతూ ఉంటారు. దాన్ని సంగ్రహం చేసుకొని, దాన్ని బాగా అర్థం చేసుకొని, దాని మీద గ్రిప్ తెచ్చుకొని, దాంట్లో ఎక్సలెన్సీ సాధించాలి, ఎక్సలెన్సీ ఉండాలి. చదివే ఉంటే ఆ బుక్ చదివేయచ్చు, ఒక 20 daysలో 1000 pages ఉన్న బుక్ అయినా తీసి నార్మల్గా చదివి పక్కన పడేయచ్చు. కానీ అది కాదు, ఆ టాపిక్ సంబంధించి మనం ఎక్సలెన్సీ సాధించాలి. మనం ఇంకా ఆ టాపిక్లో ఏది అడిగినా మనం సమర్థవంతంగా, ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, లేకపోతే జనరల్ పబ్లిక్గా నీ ఒపీనియన్ కావచ్చు, ఏదైనా చెప్పగలగాలి. అంత బాగా చదవాలన్నమాట. దీనికి నేను సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకున్నాను. నా టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ శరత్ సార్ చెప్పినట్టు నాకు అంతకుముందు బుక్స్ నేను తీసుకొచ్చేది కదా, అన్ని లేదు, ఇంకా అన్ని తీసుకెళ్ళి అన్నెసరీ బుక్స్ ఇంటికాడ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. ఆ బుక్స్ అన్ని తీసుకెళ్ళి ఇంటికాడ పడేసాను. నాకు కావాల్సిన బుక్స్ తెచ్చుకుని ఏంటంటే సబ్జెక్ట్ ఎన్సీఆర్టీ, బేసిక్ ఎన్సీఆర్టీస్, సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్. సో ఇట్లా నా దగ్గర సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్, ఒక రెఫరెన్స్ బుక్, బేసిక్ ఎన్సీఆర్టీస్, అంతవరకు కన్ఫైన్ అయిపోయాను. అయిన తర్వాత షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. షార్ట్ నోట్స్ అంటే ఒక A4 షీట్ ఉంటుంది, ఒక A4 షీట్ ఉంటుంది అనుకోండి. ఇట్లా ఇది A4 షీట్ అయితే దీన్ని ఇట్లా లైన్స్ని చేయాలి. అప్పుడు మనకి చిన్న చిన్న కాలమ్స్ వస్తాయి కదా. సో దీంట్లో నేను ఒక టాపిక్ని చదువుతా కదా, చదివి నా బ్రెయిన్లో నేను మెమరైజ్ చేసుకున్న తర్వాత నా ఓన్ లాంగ్వేజ్లో నేను చిన్న చిన్న బుల్లెట్ షార్ట్స్ రాసుకుంటా, పాయింట్స్. సో ఇట్లా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే, ఒక 30 pages చాప్టర్ ఉందనుకోండి, అది 4-5 A4 షీట్లోకి వచ్చేస్తుంది. సో అట్లా 4-5 A4 షీట్లోకి వచ్చేస్తాయి. అట్లా నా దగ్గర జాగ్రఫీకి ఒక బుక్ సపరేట్గా, హిస్టరీకి ఒక బుక్, సబ్జెక్ట్ వైజ్ పాలిటీకి, అట్లా ప్రతి సబ్జెక్ట్కి నా దగ్గర కన్సైజ్డ్ నోట్స్ ఉందన్నమాట. సో దాన్ని మనం ఈజీగా రివైజ్ చేయొచ్చు, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయొచ్చు. సో అక్కడ దీంట్లో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు తయారు చేసుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్, అప్పుడు నేనేం చేశానంటే, ఏదో ఒక నోట్స్ లేని చెప్పి మార్కెట్లో దొరికే ఫరక్ ఉంటుంది, పేజెస్ పల్చగా ఉంటాయి, వాటిని తీసుకుని నోట్స్ తయారు చేశాను. ఎక్కువ రోజు ఉండదు, మనం చదువుతూ ఉండే కొద్దీ, తిప్పుతూ ఉండే కొద్దీ నలిగిపోతూ ఉంటుంది. సో నేను దానికి ఏం చేస్తానంటే, తర్వాత నేను రియలైజ్ అయింది, 75 or 80 GSM నోట్స్ తీసుకోవాలి, బండిల్ పేపర్స్ ఉన్నాయి, A4 షీట్స్ తీసుకొని దాన్ని మనం ఓన్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక జెరాక్స్ సెంటర్లో చేయించుకొని ఒకే జెరాక్స్ సెంటర్లో స్పైరల్ చేయించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఈ ఒక టాపిక్ ఉంటుంది, ప్రెసిడెంట్ అనే టాపిక్ ఉంది అనుకో పాలిటీలో, ఆ టాపిక్ చదివిన తర్వాత మన నోట్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకోండి, లేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చదివాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చదివి మనం షార్ట్ నోట్స్ తయారు చేసుకున్నాం, దాని మీద ఎలక్ట్రల్ రిఫార్మ్స్, లేకపోతే ఈ కమిటీస్, ఆ కమిటీస్, సెకండ్ ఇయర్స్, ఇవన్నీ రాసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ దే ఆర్ గోయింగ్ టు హ్యాపన్. సో ఇప్పుడు ఓటర్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అని, లేకపోతే ఓటర్ సివిజిల్ యాప్ అని కొత్త కరెంట్ అఫైర్స్ వచ్చాయి, వీటిని మనం యాడ్ చేసుకోవాలి కదా. సో యాడ్ చేసుకోండి, మనం ఒకే జెరాక్స్ సెంటర్లో కనుక దాన్ని తయారు చేయించుకుంటే ఆ పేజెస్ని మళ్ళీ స్పైరల్లో తీసి మనం యాడ్ చేసుకోవచ్చు. సో దట్ మన దగ్గర ఒకటే బుక్ ఉంటుంది, ఇంక మల్టిపుల్ బుక్స్ ఏమి ఉండవు. సో ఇది నోట్స్ ఇట్లా తయారు చేసుకోవడం వల్ల నాకు ఏమైందంటే ఈజీ రివిజన్ అయింది, ఈజీగా తొందరగా రివిజన్ చేసుకుంటా. నేను రాసిన నోట్స్ కాబట్టి నాకు ఈజీగా, ఇప్పుడు నేను పాలిటీ అనుకోండి, పాలిటీ అంతా ఒక 3-4 hours రివైజ్ చేసేస్తాను. యూజువల్గా ఆ బుక్ చదవాలంటే మాత్రం కనీసం 10 days పడుతుంది రివిజన్ చేయాలన్నట్టు, లక్ష్మీకాంత్ అని. సో అట్లా చేయటం వల్ల మన దగ్గర నోట్స్
ప్రాపర్గా ఉంటుంది, ఎక్కువ బుక్స్ చదివేటువంటి ఇది ఉండదు. ఇది నాకు శరత్ సార్ చెప్పారు ఈ టెక్నిక్. ఓకే. సో ఇట్లా ఆ నోట్స్ నా దగ్గర సబ్జెక్ట్ వైజ్ నాకు తయారైపోయి. సో ఇంకేముంది, రివైజ్ చేయడం, టెస్ట్ రాయడం, రివైజ్ చేయడం, టెస్ట్ రాయడం. సో మొత్తం మీరు ఎన్ని అటెంప్ట్ చేశారండి? ఎన్నిసార్లు అటెంప్ట్ చేశారు? 4 అటెంప్ట్స్ చేశాను. 4 అటెంప్ట్స్. ఇది లాస్ట్ అటెంప్ట్స్. ఇది మొన్న 4th అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఇంటర్వ్యూ వెళ్ళాను, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ సీసాట్ ఫెయిల్ అయింది మేడం. ఓకే. సీసాట్ ఫెయిల్ అవటం అంటే మన మ్యాథ్స్ కాంప్రహెన్షన్, లాజికల్ రీజనింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనేటువంటి ఒక పేపర్ ఉంటుంది. సీసాట్ అంటే సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో 2021లో నాకు జిఎస్ క్వాలిఫై అయిన కానీ సీసాట్ పోయింది, 1 మార్క్తో పోయింది. తర్వాత 22లో దట్ వాజ్ డిజాస్ట్రస్, అది 30-40 మార్క్స్ అరౌండ్ వచ్చాయి. సో చాలా హార్ట్ బ్రేకింగ్ సిచ్యువేషన్ ఫర్ మీ. సో అలా అయిందనమాట. అసలు చదవని వాళ్ళకి ఏమనిపించదు, కానీ ఒక గోల్ పెట్టుకొని అక్కడ దాకా వెళ్ళి ఒక్క స్టెప్లో ఒక్క మార్కులో మనము మిస్ అయిపోతే అప్పుడు చెప్పలేము. అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. కొంతమంది రాంగ్ డెసిషన్ తీసేసుకుంటారు, వద్దు ఇంకా నాకు నేను మళ్ళీ నేను ట్రై చేయలేదు, నేను క్విట్ చేసేస్తా ఇక్కడ తోటి అనేసి కమ్ బ్యాక్ అనేసి వెళ్ళిపోతూ ఉంటారు. మీకు అట్లా ఏమైనా అనిపించిందా ఈ 4 అటెంప్ట్స్ లో? అనిపించిందా? అది కామన్ అండి, అది చాలా కామన్. ఎందుకనంటే మనం అంత ఎఫర్ట్ పెడతాము, టైము, ఎనర్జీ, కాగ్నిషన్, ఎబిలిటీస్, తర్వాత మనం సోషల్ లైఫ్ ని వదిలేస్తాము, తర్వాత ఫ్యామిలీని పట్టించుకోము, తర్వాత పర్సనల్ లైఫ్ వదిలేస్తాము, ఎప్పుడు చదువు 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 అట్లా ఉంటాము. కానీ ఇంత ఎఫర్ట్ పెట్టి అంత కష్టపడి చివరికి 1 మార్క్స్తో అట్లా పోతున్నప్పుడు చాలా బాధేస్తుంది. అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ప్లస్ నేనంటే నాకు మ్యాథ్స్లో కొంచెం వీక్ అనమాట. నేను మా స్కూలింగ్ ప్రాపర్గా జరగలేదు, అంటే మొత్తం తెలుగు మీడియం అనేసి. అవును, తెలుగు మీడియం. దాంతోపాటు ఏంటంటే మాకు గవర్నమెంట్ స్కూల్ అవటం వల్ల స్కూల్లో అకౌంటబిలిటీ అంటే తక్కువ ఉంటుంది. ప్లస్ మా ఇంటి దగ్గర పేరెంట్స్ లేకపోవడం వల్ల నువ్వు స్కూల్కి వెళ్ళలేదా అని అడిగేవాళ్ళు. మేము ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు తెలియని వయసు స్కూల్కి అని వెళ్తాం, మా నాయనమ్మకి చెప్తాం స్కూల్కి వెళ్తున్నాం అని. నేను మా తమ్ముడు ఇద్దరివి, ఇంకా 2 ఫ్రెండ్స్ ఉన్నారు, హరి, కృష్ణ ఇట్లా అని చెప్పి వాళ్ళు ఉన్నారు. అందరం స్కూల్కి అని వెళ్తాము. మా ఇంటికి ముందు గేట్లో నుంచి వెళ్తాం, మళ్ళీ ఇటు తిరిగి వెనక్కి వెళ్ళి వచ్చేసి వెనక పెరట్ గేట్లో నుంచి వచ్చేసి బుక్స్ పైన పెట్టేస్తాం, పెట్టేసి మళ్ళీ ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతాం. ఇట్లా స్కూల్కి వెళ్ళకపోవడం, తల్లిదండ్రులు లేకపోవడం. ప్లస్ స్కూల్లోకి వెళ్తే ఎప్పుడన్నా వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మేము 6th నాకు బాగా గుర్తు, 6th రహమాన్ సార్ అని ఒక ఆయన ఉండేవాళ్ళు. సార్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు మ్యాథ్స్. మేము అప్పటికే స్కూల్ బంక్ కొట్టేసాం. ఎప్పుడో అమావాస్య పౌర్ణమికి వెళ్ళి సార్ ఉండి A+B² ఇట్లా అట్లా చెప్తా ఉంటారు. చెప్తే నాకు అంటే చిన్న వయసు కదా, మనకి అంటే మ్యాథ్స్లోకి ఇంగ్లీష్ చెప్తున్నారు, ఏంది A+B అంటారు, మళ్ళీ ఎందుకున్నాయి అని చెప్పి నేను లేచి అని కొద్దిగా పోయిన కాడికి సిన్సియర్గానే, అంటే అది జోక్ చేయాలని కాదు, సిన్సియర్గానే సార్ మ్యాథ్స్లోకి ABCD ఎందుకు వచ్చాయా అనగానే ఆయనకి ఎట్లా అంటే నేను ఏదో జోక్ చేస్తున్నాను అనుకుని వచ్చి పట్ట కొట్టేశారండి. అట్లా కొట్టేసేయటం ఆయన స్పెషాలిటీ ఏంటంటే ఒక చోటే కొడుతుంటారు. ఇంకా నేను ఎప్పుడంటే ఇట్లా కొడతానే ఉంటారు. ఇంకా అక్కడ నాకు మ్యాథ్స్ అంటే టెర్రర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అర్థం కాదు, ఏం కాదు. ఈవెన్ 10th క్లాస్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నేను మన జనరల్ స్టడీస్ లేకపోతే సోషల్ సైన్స్ లాగా చదివి బట్టి కొట్టేసి వెళ్ళిపోయేది, అలా రాసాను. సో అక్కడ ఫౌండేషన్ దెబ్బతింటంతో ఈ ఇంపాక్ట్ అనేది సీసాట్ మీద కూడా వచ్చేసింది. చూసారు మన స్కూలింగ్ ఎంత ఇంపార్టెంట్. సో అది ఇంకా సీసాట్ మ్యాథ్స్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకెలా చేయాలి. ఇంకా 2022 ఎగ్జామ్ రాసి రూమ్కి వచ్చాను. మా తమ్ముడు కూడా రాశారు. అప్పుడు వచ్చి కీ చూసుకున్నాం. మామూలుగా ప్రైవేట్ కీస్ వస్తుంటాయి, జిఎస్లో నాకు 110 వస్తున్నాయి. ఎప్పుడు నాకు జిఎస్లో మంచి స్కోర్ వస్తాయి. ఇప్పుడు 23 అటెంప్ట్ రాశాను కదా, చాలా కష్టమైన పేపర్ వచ్చింది. దాంట్లో కూడా నాకు విజన్ కీలో 116 వచ్చాయి. తర్వాత ఇన్సైట్స్ ఐఏఎస్ వాళ్ళ దాంట్లో 112 వచ్చాయి. సో అది 200 మార్క్స్కి ఉంటుంది మేడం. సో అబౌవ్ 100 విచ్ ఇస్ వెరీ డీసెంట్ స్కోర్ అనమాట ఎవ్రీ ఇయర్. కానీ ఈ సంవత్సరం చాలా డిఫికల్ట్గా వచ్చింది పేపరు. సో దాంట్లో నాకు 116, 112 వచ్చాయి. సో ఇంకా అఫీషియల్ స్కోర్స్ ఇంకా రాలేదు యూపీఎస్సీ. ఐఎమ్ షూర్ దట్ 100+ వచ్చి ఉంటాయి.
కానీ సీసాట్ మాత్రం ఇట్ వాస్ టెర్రర్ ఫర్ మీ. సో ఇంక సీసాట్ ఎట్లా ఎట్లా నేను వచ్చి బాధపడుతున్నా, అరే జిఎస్ ఇంత ఇదవుతుంది, సీసాట్ ఇట్లా అయిపోతుంది, నేనేమో కెరీర్ని ఇట్లా వదిలేసేసి వచ్చేసాను, డెసిషన్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే 2016లో నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ రాశానండి. 2016లో నోటిఫికేషన్ రాస్తే అది 17-18కి రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు నాకు స్టేట్ 77th ర్యాంక్ వచ్చింది. సో అన్ఫార్చునేట్లీ ఇంకా నేను దానిలో ఐ కుడెంట్ మేక్ ఇంటూ జాయిన్, దాన్ని జాయిన్ అవ్వలేకపోయాను. సో అది జరిగింది. సో ఇక్కడ ఎస్ఐలో సబ్ ఇన్స్పెక్టర్లో వచ్చే మ్యాథ్స్ ఎలా ఉంటుంది, కొన్ని మోడల్స్ ఉంటాయి, ఫిక్స్డ్ మోడల్స్. ఆ మోడల్స్లో వాల్యూస్ చేంజ్ అవుతాయి, ఆ మోడల్ వచ్చిందని చేసేస్తాం. కానీ ఇక్కడ సీసాట్లో చాలా అప్లికేషన్ ఓరియంటేషన్ ఉంటుంది అనమాట. క్వశ్చన్ మోడల్స్ అనేవి ఉండవు, జస్ట్ అప్లికేషన్ ఉంటుంది. సో ఎంత బాగా బాధపడుతున్నారు, నేను కెరీర్ అప్పుడు ఎస్ఐ జాబ్ కూడా ఎట్లాంటి వాటికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వకుండా వెళ్ళకొని చేసుకోను, ఇది ఏమో ఇట్లా అయిపోతుంది, ఏమవుతుందా అని చెప్పి బాధపడతా ఉన్నా. మా తమ్ముడు రే నువ్వు బాధపడేది నేను చూడలేకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంటికి. వెళ్ళిపోతే తర్వాత నాకు మా ఫ్రెండ్ సునీల్ అని ఇంకొక ఫైర్ ఎస్ఐ అనమాట, అతను స్టేట్ 8th ర్యాంక్. అతను నాకు మేధాటి శ్రీనివాస్ గారని ఆ సార్ని పరిచయం చేశారు. మేధాటి శ్రీనివాస్ సార్ ఏంటంటే కాంప్రహెన్షన్ చాలా బాగా చెప్తారు. ఈ సంవత్సరం 2023లో సీసెట్ పేపర్ చాలా డిఫికల్ట్గా వచ్చింది. ఈవెన్ కొన్ని క్వశ్చన్స్ అయితే వాళ్ళు 2 hours కదా నాకు 4 hours ఇచ్చినా చేయలేను, అంత డిఫికల్ట్గా వచ్చాయి. సో ఈవెన్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఐఐటి గ్రాడ్యుయేట్స్, వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఫెయిల్ అవ్వడం జరిగింది, అంత డిఫికల్ట్గా ఇచ్చారు. ఇంకా నేను అప్పుడు సునీల్ చెప్పారు, అన్న ఇక్కడ మీ దగ్గర జాయిన్ అవ్వు సార్ దగ్గర. సారు చాలా మంచి ఇండివిజువల్, ఆయన మాకు ముగ్గురికే చెప్పారు ఈ సంవత్సరం 27 కాంప్రహెన్షన్ సీసెట్ క్వశ్చన్స్ వస్తే 27కి 27 కరెక్ట్ ఉన్నాయి. వేరియస్ కీస్, ఒక కీ వచ్చింది చాలా అఫీషియల్ రిలయబుల్గా, 27కి 27. తర్వాత మ్యాథ్స్కి వస్తే సునీలే చెప్పారు నాకు మళ్ళీ, రాకేష్ యాదవ్ అని చెప్పేసి కెరీర్ విల్ యాప్ ఉంటుంది, దాంట్లో జాయిన్ అయితే నువ్వు చేయగలుగుతావు అని చెప్పి అవి చేశాను. కానీ నాకు ఫస్ట్ నుంచే ఫౌండేషనే వీక్ ఉంది కదా, కాబట్టి అన్నీ చేయలేకపోయేది, కొన్ని సింపుల్ క్వశ్చన్స్ చేశాను. సో కీ చూసుకున్నప్పుడు ఈ సీసాట్ కొన్ని కీస్లో ఏం పాస్ అవుతున్నా, కొన్ని కీస్లో పాస్ అవ్వట్లా, అట్లా ఒక 16 కీస్ ఏమో చూసా, వచ్చిన కీ అల్లా చూసేది. అవేమో జిఎస్ విజన్ ఇన్సైట్స్ అని ఆ 2 చేశాను. ఇంకా బిక్కుమంటా ఉన్నది ప్రాణం. సరే ఇంకా ఏదైతే అది అవుతుందిలే అని చెప్పి ఇంకా మళ్ళీ మెయిన్స్కి స్టార్ట్ చేశాను, ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. అట్లా ఈ సీసాట్ అనేటువంటిది వాటిని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ చేయాల్సి ఉంటుంది మేడం. అయితే మన హైదరాబాద్కి వచ్చిన తర్వాత శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో జాయిన్ అయ్యారు, ఒక మెంటర్గా అనేసి అన్నారు. ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉండేది, ఇక్కడ వీళ్ళ ప్రోత్సాహం ఎలా ఉండేది మీకు? శరత్ సార్ వాళ్ళు నాకు విజయవాడలో బ్రాంచ్ ఉన్నప్పటి నుంచే తెలుసు మేడం. తర్వాత హైదరాబాద్కి వాళ్ళు బ్రాంచ్ ఎక్స్పాన్షన్ చేశారు. ఇక్కడ ఫ్యాకల్టీ అనేది చాలా బాగుంటారు మేడం అక్కడ. అంటే ఎస్పెషల్లీ నేను నాకు హిస్టరీ, పాలిటీ ఈ టాపిక్స్ నేను వినలేదు, అంటే జాయిన్ అయినా కానీ మిగతా టాపిక్స్ మాత్రం చాలా బాగా చెప్పారు. ఇక్కడ వీళ్ళు కొన్ని నోట్స్లు ఇస్తారనమాట. అంటే ఎట్లా చేస్తారంటే ఆల్రెడీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయేదానికి ఈ సంవత్సరం కరెంట్ అఫైర్స్ యూపీఎస్సీలో క్వశ్చన్ ఎట్లా ఉంటాయంటే లాస్ట్ 1 yearలో జరిగిన కరెంట్ అఫైర్స్ ఉంటాయి చూసారు, ఆ కరెంట్ అఫైర్స్ బేస్ మీద స్టాటిక్ క్వశ్చన్స్ అడుగుతారు, లేకపోతే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అట్లా ఈ శరత్ సార్ వాళ్ళ టీం ఏం చేస్తారంటే కొన్ని క్వశ్చన్స్ని ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని తయారు చేసి వాళ్ళు క్లాసెస్ పెడతారు అనమాట, ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఇట్లా అవి పెట్టినప్పుడు అవి నేను విన్నా, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయకపోయినా అవి ఓకే విందాము, ఏదైనా వస్తుంది కదా అన్నట్టు విన్న తర్వాత నాకు కొంత వాల్యూ అడిషన్ బాగా జరిగింది. సో వీటికి ఎట్లా అంటే ఏమేమి క్వశ్చన్స్ వస్తాయని వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేసి వాటి మీద మనకి ఒక 30 points ఇస్తారు. సో మనం రాయాల్సింది 3 pages ఉంటుంది 15 marks అయితే, 10 pagesకి అయితే 2 pages రాయాల్సి ఉంటుంది. సో మన దగ్గర 30 points ఉన్నాయి. సో మనకి ఎనఫ్ కదా, క్వైట్ ఎనఫ్. దానికంటే ఎక్కువైన ప్రాబ్లమే, తక్కువైన ప్రాబ్లమే. సో ఇట్లా చేసి ఇవ్వటం వల్ల నాకు ఆ కరెంట్ అఫైర్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ వాటికి ఇదైంది. ప్లస్ నా నోట్స్ సార్ వాళ్ళ ఇచ్చినటువంటి మెటీరియల్ వీటిలో నుంచే వచ్చాయి అనమాట మొత్తం.
సో అందువల్ల నేను బాగా రాయగలిగాను. 2019లో ఏమైందంటే 110 మార్క్స్కి నేను అసలుకేమీ రాయకుండా వచ్చేసాను మెయిన్స్లో. సో అప్పుడు నాకు 9 మార్క్స్తో కట్ ఆఫ్ మిస్ అయింది. ఓకే. సో ఈ సంవత్సరం అన్ని క్వశ్చన్స్ని నేను అటెంప్ట్ చేశాను. కానీ నేను ఇంకా బెటర్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వాట్ వెంట్ రాంగ్ అనేది తెలియదు. ఇంకా అఫీషియల్ మార్క్స్ రిలీజ్ అవ్వలేదు. అవైతే రివ్యూ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇది ఫైనలా? మళ్ళీ ఏమన్నా అటెంప్ట్ ఇంకా ఉందండి, అటెంప్ట్ ఉంది. ఇంకా ఉందా? అటెంప్ట్ ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు లేదు నేను ఇక్కడితో కాదు, ఇంకా నేను కంపల్సరీ నువ్వు ఐఏఎస్ కొట్టాలి అన్న గోల్ ఉందా మీకు? అవునండి, ఉంది. నాకు కంపల్సరీ ఐఏఎస్ కొట్టాలని చాలా బలమైన దృఢ నిశ్చయం ఉంది. ఎందుకనంటే కొన్ని ఆస్పెక్ట్స్ అవి నన్ను బాగా ఇంపాక్ట్ చేసాయి. ఏంటి అంటే ఒకటి అట్లా చేసిన ఇన్సల్ట్స్ ఇవి, తర్వాత నాలాగా తల్లిదండ్రులు లేని పిల్లలు వాళ్ళ డ్రీమ్స్ని రియలైజ్ అవ్వాలంటే ఇప్పుడు నాకు సపోర్ట్ సిస్టమ్ ఉంది. నాకు మా మామయ్య గారు ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు యోగి అని, శివకుమార్ సారు, సునీల్, రాజేష్, ఇట్లా వీళ్ళు నాకు ఇంకా చెప్పాలంటే వీళ్ళు నా ఫ్రెండ్స్ కాదు, యాక్చువల్గా దే ఆర్ సోల్జర్స్ నా వెనకాల. ఇట్లా ఇంకా కమాండోస్ ఉంటారు కదా, సెలెక్టివ్గా నాకు కొంతమంది, ఎక్కువ మంది ఫ్రెండ్స్ కూడా కాదు, ఇట్లా సెలెక్టివ్గా. సో వీళ్ళు ఏంటంటే ఒక కమాండోస్ అనమాట. ఒక ప్రాబ్లం వచ్చింది అనగానే టక 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 ఎక్కడెక్కడ ఫోన్ చేసేస్తారు, రిసోర్స్ మొబిలైజ్ చేస్తారు, ప్రాబ్లం షూట్అవుట్ చేసేస్తారు ఇంకా. సో అట్లా చేస్తూ వచ్చారు. కానీ కొంతమంది పిల్లలకి అటువంటి సపోర్ట్ సిస్టమ్ కూడా ఉండదన్నమాట. అండ్ మీకు ఇప్పుడు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ కూడా ఫుల్ సపోర్ట్ చేసింది అనేసి. ఏంటంటే కొంతమంది ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ అనగానే ఒక బ్యాచ్ను పెట్టేసి వాళ్ళకు కొన్ని నోట్స్లు ఇచ్చేసేసి, ఒక ఫ్యాకల్టీ ఉంది కదా మీరు ఓన్గా ప్రిపేర్ అవ్వండి, మేము ఇచ్చాం కదా మీకు కావాల్సినవి అన్నట్టు వదిలేస్తారు అనేసి విన్నాం. బట్ ఇక్కడ అలా కాదు, దగ్గరుండి మరి మిమ్మల్ని ప్రిపరేషన్ చేయించారు. అది నిజమండి. ఎట్లా అంటే మిగతా అంటే నేను అంతకుముందు కూడా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి నేను వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొన్ని ఇన్స్టిట్యూట్కి, ఇక్కడికి నేను వాట్ ఐ ఫెల్ట్ అనేది ఏంటంటే, ఇక్కడ శరత్ సార్ ఏంటంటే ఆయన స్టూడెంట్స్కి పర్సనలైజ్ చేస్తారు. ఇప్పుడు 1016 మంది సెలెక్ట్ అయ్యారు ఈ సంవత్సరం. దేర్ ఆర్ 1016 డిఫరెంట్ వేస్ టు క్రాక్ సివిల్ సర్వీస్. సో అందరూ ఒకే యూనిఫామ్ స్ట్రాటజీ ఉండదు. సో బేసిక్ బుక్స్ ఒకటే ఉంటాయి కానీ స్ట్రాటజీస్ వేరే ఉంటాయి. సో ప్రతి పిల్లవాడికి స్ట్రెంగ్త్, వీక్నెస్ ఇటువంటి వాటిని అనలైజ్ చేస్తారు ఈ శరత్ సార్. ఎట్లా అంటే నాకు నా డాఫ్ ఉంటుంది, మామూలుగా ప్రతి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరూ డాఫ్ ఫిల్అప్ చేయాలి, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్. దాంట్లో నేనేం చేశానంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్స్కి రివ్యూ అండ్ రేటింగ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇనిషియేట్ చేశాను. దాన్ని సి హోస్ట్ అంటారు అని చెప్పి నేను పేరు పెట్టాను. సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్. అంటే సిటిజన్ హాస్పిటల్కి వెళ్తే అతను ఒక అతిథిలాగా చూస్తూ అతనికి ఆ సర్వీసెస్ని అందించాలన్న ఉద్దేశంతో సిటిజన్సే అక్కడ ఎట్లా ఉన్నాయి సర్వీసెస్ అని రేటింగ్ ఇస్తారు అనమాట. సో దాన్ని నేను పెట్టాను. సి హోస్ట్ సిస్టమ్ ఇనిషియేటెడ్ సి హోస్ట్ సిస్టమ్ అని పెడితే, ఏంటిది సి హోస్ట్ సిస్టము, ఆపరేటింగ్ సిస్టమ్ లాగా ఏంటిది అని చెప్పి అన్నారు. సార్ ఇది ఇట్లా అంటే, చూడు నువ్వు ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసావు, కానీ అది క్యూరియాసిటీ కలిగిస్తుందా, లేదు కదా, దీన్ని రివైజ్ చేసి ఎట్లా చేస్తామంటే ఇనిషియేటెడ్ రివ్యూ అండ్ రేటింగ్ సిస్టమ్ ఫర్ హాస్పిటల్స్ అని పెట్టు, అట్లా రాయి డాఫ్లో ఎంట్రీ అని చెప్పారు. చెప్పగానే సరే అని చెప్పి నేను పెట్టి అట్లా నా డాఫ్లో ఉన్న అన్ని ఎంట్రీస్ని చేంజ్ చేశారు సార్. చేంజ్ చేసిన తర్వాత ఇంటర్వ్యూలో చైర్పర్సన్ క్వశ్చన్ తర్వాత నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మేడం, ఫీమేల్ మెంబరు, మేడం ఉదయ్, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ హాస్పిటల్ రివ్యూ అండ్ రేటింగ్ సిస్టమ్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్ అని చెప్పి అడిగారు. అసలు నాకు మేడం కంటే ఆ క్వశ్చన్ నేను చేసిన కాన్సెప్ట్ కంటే శరత్ సార్ గుర్తొచ్చారు ఫస్ట్. ఎందుకంటే మన డాఫ్ అనేది మన ఇంటర్వ్యూని డిమార్కేట్ చేసి నడిపిస్తుంటది అట్లా. ప్లస్ నాకేంటంటే నేను మీకు చెప్పాను కదా 110 మార్క్స్కి నేను రాయలేదని చెప్పి. సో అట్లా రాయకుండా నాకు టైం సరిపోక రాయలేదు. సార్ నాకు క్వశ్చన్స్ అన్ని రివ్యూ చేశారు. చూసి నేనేం చేస్తానంటే 15 మార్క్స్ అనుకోండి, దాంట్లో 15 పాయింట్స్ మ్యాక్సిమం ఉన్నా చాలు, నేను 25-30 పాయింట్స్ కూడా రాయడానికి ట్రై చేస్తాను. ఆ 30 పాయింట్స్ ఇంకా రాసేదానికి ట్రై చేస్తూ ఉంటా. సో దానివల్ల నాకు టైం కిల్ అయిపోతూ ఉంటుంది ప్రపోర్షనేట్గా క్వశ్చన్స్. నాకు అప్పుడు ఏం చెప్పంటే, ఉదయ్ నీ దగ్గర చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి, నువ్వేం చేస్తావు అంటే తగ్గించేసి
కొన్ని కొన్ని పాయింట్స్ తగ్గించేసి ఆ ఎఫర్ట్ ఆ టైం ఏదో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయి. ఎందుకంటే నువ్వు బాగా రాస్తే నీకు 6 మార్కులు 7 మార్కులు పడతాయి. యావరేజ్ అన్ని రాస్తే రాస్తే ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే నీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఇట్లా నాకు నా మిస్టేక్ని ఐడెంటిఫై చేసి నేను చెప్పారనమాట, నువ్వు ఎన్ని క్వశ్చన్స్ 3-4 క్వశ్చన్లు వదిలిపెడుతున్నావు. సో ఈ 3-4 క్వశ్చన్స్కి ఒక పార్ట్ ఏమో ఫ్లో చార్ట్, ఒక పార్ట్ ఏమో డిస్క్రిప్షన్లో రాయి. అదే 15 మార్క్స్ ఉంటే 3 పేజెస్ ఉంటాయి కదా, 2 పేజెస్లో రాయి, ఒక దాంట్లో ఫ్లో చార్ట్. ఇట్లా నాకు కస్టమైజ్ చేశారు నా ఒక ప్రిపరేషన్, నా యొక్క రైటింగ్ స్టైల్ని కస్టమైజ్ చేయటం వల్ల నేను యాక్చువల్ ఎగ్జామ్లో దాన్ని రెప్లికేట్ చేసి పేపర్ని కంప్లీట్ చేయగలిగాను ఈ సంవత్సరం. సో అట్లా సార్ ఏంటంటే పర్సనలైజ్ చేసి చెప్తారు, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఎందుకంటే దెర్ ఆర్ చెప్పాను కదా 1000+ ways టు క్రాక్ దిస్ సివిల్ సర్వీస్. అయితే ఉదయ్ కృష్ణ గారు, నేను చాలా వీడియోస్ చూస్తూ ఉంటానన్నమాట. ఏంటంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఈ సివిల్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈసారి ఈ పర్సన్కి క్వశ్చన్ అడిగింది వచ్చారు అనేసి అంటూ ఉంటారు కదా. సో అవి కూడా లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి చాలా వరకు కూడా. మీకు ఇది ఎలాంటి క్వశ్చన్ వచ్చింది? యాక్చువల్గా నేను చూసాను అవి, ఆ షార్ట్స్ యూట్యూబ్ రీల్స్. ఒక పర్సన్ ముందు అన్ని పెట్టేసి టీకి అవసరమని ఇమ్మీడియట్గా 1 సెకండ్లో టీ పెట్టాలి నువ్వు అని చెప్పి అంటారని, ఇవన్నీ అట్లా ఉండదు యాక్చువల్గా. నార్మల్గా దాని గురించి ఒక ఐడియా లేని వాళ్ళు, మీరంటే కాస్త ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి. సో మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఏంటిది అసలు, ఇది ఒక క్వశ్చనా, లాజికల్ గా ఉన్నాయి, దీంతో ఏంటి యూజ్ ఏంటి, దీంతో ఒక మనిషి ఆలోచన విధానం ఎలా తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. బట్ మీకే తెలుసుంటుంది దాని వాల్యూ ఏంటి అని. యాక్చువల్గా అట్లా సిల్లీ క్వశ్చన్స్ అడగరండి. మీకు అన్ని టీ సామాన్లు అన్ని పక్కన పెట్టి మీరు వెంటనే టీ పెట్టాలంటే అదేదో ఉంటది, అగ్గి పుల్లలు తీసుకొచ్చి టీ లాగా పెట్టేశాను, జీనియస్ అది. అవన్నీ ఏంటంటే అవి మిస్గైడ్ చేసేటువంటి కొన్ని పోస్ట్స్. యాక్చువల్లీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ అలా జరగదండి. యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో ఆ సిలబస్లోనే మెన్షన్ చేస్తారు, క్యాండిడేట్స్ దగ్గర నుంచి ఏమేమి క్వాలిటీస్ని ఎక్స్పెక్ట్ చేస్తారు, సోషల్ ట్రైట్స్ ఎలా ఉన్నాయి, యాటిట్యూడ్ ఎలాగుంది, తర్వాత వస్తే నీకు ఎంపతి ఎలా ఉంది, డిసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత నీ అటెన్షన్, క్రిటికల్ పవర్ ఆఫ్ అసిమిలేషన్ ఎలా ఉంది. సో ఇటువంటి కొన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు త్రూ ఏ డైరెక్టెడ్ కాన్వర్జేషన్. అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఒక టాపిక్ చెప్పాను కదా, మీ హాస్పిటల్ రివ్యూ రేటింగ్ సిస్టమ్ మీద చెప్పు అన్నారు. నేను చెప్పినప్పుడు ఐ డూ విజిట్ the hospitals and take the feedback from the patients who have visited the hospital అని చెప్పినప్పుడు ఓకే వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అన్నది. అంటే మనం ఒకటి చెప్పాలనుకున్నప్పుడు మేము ఒక వాట్ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ అని అడిగింది. నేను ఆ ఫీడ్బ్యాక్ గురించి ఎట్లా మేడం ఈ ఫీడ్బ్యాక్ని ఎట్లా అన్నప్పుడు ఓకే లీవ్ దట్ అండ్ వాట్ ఈస్ ద రేటింగ్ మెకానిజం అన్న. సో అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా మనల్ని సమాధానాన్ని మనల్ని డైరెక్ట్ చేస్తూ. సో డైరెక్టెడ్ కాన్వర్జేషన్ తోటి ఒక మనిషితోటి మాట్లాడితే నీ ఆలోచన, నీ అప్రోచ్, నీ క్రిటికల్ పవర్ ఆఫ్ అసిమిలేషన్, నువ్వెంత సింపతి ఆర్ ఎంపతిని మెయింటైన్ చేస్తావు, నువ్వెంత మెంటల్ అలర్ట్నెస్తో ఉంటావు. నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగారు, అవి ఎట్లా ఉంటాయంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ అనిపిస్తాయి. ఇప్పుడు ఏషియన్ అని ఉంది, ఏషియన్లో ఇండియా మెంబరా కాదా? యాక్చువల్లీ ఇది పోలీస్ కానిస్టేబుల్ కన్నా కూడా 10th క్లాస్ జీకే బిట్ అనుకోండి. అది ఏషియన్లో మెంబరా కాదా? ఇండియా మెంబర్ కాదు సార్, అబ్జర్వర్ అని చెప్పాను. తర్వాత సరే సార్క్ ఉంది, సార్క్లో ఇండియా మెంబరా కాదా? సార్క్లో ఇండియా మెంబర్ సార్. ఓకే ఈయూ ఉంది, ఈయూలో మెంబరా కాదా? ఇవేంటంటే మన మెంటల్ అలర్ట్నెస్ ని, ఆ స్ట్రెస్ లో నీవు చిన్న ఫ్యాక్ట్స్ కూడా రీకాల్ చేస్తావా లేదా, అటువంటి టెస్ట్ చేయడం కోసం ఫార్చునేట్లీ బై గాడ్స్ గ్రేస్ నేను అన్ని కరెక్టే చెప్పాను. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. తర్వాత నాకు కొన్ని సిచ్యువేషన్ బేసిస్ క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే ఈ పలానా సిచ్యువేషన్లో నువ్వు ఎలా చేస్తావు. నాకు ఎట్లా ఇచ్చారంటే, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ ఇది చేసావు కదా, మీరు రేపు ఐపీఎస్ వస్తే నీకు పోలీస్ స్టేషన్ డిఎస్పీ గారు నీకు పోస్టింగ్ ఇస్తారు. ఫస్ట్ పోస్టింగ్ నీ జ్యూరిస్డిక్షన్లో పోలీస్ స్టేషన్లో నీ స్టాఫ్ నీ మాట వింటలేదు, వాళ్ళు కరప్షన్ చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు, అవి చేస్తున్నారు, నువ్వు ఎన్ని మెమోస్ ఇచ్చినా పనిష్మెంట్స్ ఇచ్చినా దే ఆర్ నాట్ రెస్పాండింగ్, ఈ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తావు అని అడిగారు.
అడిగినప్పుడు నేను చెప్పా, నేను ఫస్ట్‌లో థీయిస్ట్ అండి. అంటే దైవాన్ని విశ్వసించేది కాదు. మ్మ్. దేవుడు లేడు, ఏం లేదు, ఇదంతా ట్రాష్ అన్నట్టు. బట్ ఎట్ ఫ్యూ ఇన్‌స్టెన్సెస్ ఐ రియలైజ్డ్ కర్మ సిద్ధాంతం అనేటువంటిది అది యాక్చువల్‌గా నేను రియలైజ్ అయ్యాను. అంటే మ్మ్. నేను ఫేస్ చేసి ఎక్స్‌పీరియన్స్ అయ్యాను కర్మ సిద్ధాంతం. అవునవును. సో, అక్కడ నాకు క్యూరియాసిటీ వచ్చి ఓకే. ఈ కర్మ సిద్ధాంతం తర్వాత కృష్ణ తత్వాన్ని ఈ ఈ స్పిరిచ్యువల్ పాత్‌ని నేను ఫాలో అవ్వటం స్టార్ట్ చేశా. అంటే నేను అస్సలకి నమ్మని వ్యక్తిని ఇప్పుడు స్టాంచ్ బిలీవర్‌గా మారాననమాట. మారిపోయారు. కృష్ణ తత్వాన్ని, భగవద్గీత, ఈ ఫిలాసఫీని. సో, అలా చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప తాత్వికమైనటువంటి నాకు బాగా నచ్చే తాత్వికమైనటువంటి ఒక ఇదేంటంటే ప్రతి మనిషిలో దేవుడుంటాడు. ప్రతి జీవిలో దేవుడుంటాడు. మ్మ్. సో, ఇప్పుడు నేనేం చెప్పానంటే మ్యామ్ ఇట్లా నేను ఈ స్పిరిచ్యువల్ పాత్ నేను ఫాలో అవుతున్నాను. ఇట్లా నాకు ఈ బిలీఫ్ సిస్టమ్ ఇట్లా ఉంది. సో, ఇప్పుడు నేను వాళ్ళకి అది సెన్సిటైజ్ చేస్తాను. ఇప్పుడు నేనున్నాను. నాలో దేవుడున్నాడు. నీలో దేవుడు ఉన్నారు. సో, నేను మిమ్మల్ని తిట్టాననుకోండి. తిడితే ఏమైతది? మీలో ఉన్న దేవుడిని నేను తిట్టినట్టు అవుతది. ఓకేనా? సో, నేను ఒకవేళ మిమ్మల్ని సంతోషపరిచాను. మీలో ఉన్న దేవుడిని నేను సంతోషపరిచినట్టయితే. సో, మీరు రిలీజియన్ ఇవన్నీ తీసి పక్కన పెడితే అసలు ఈ ఫిలాసఫీ ఎంత బ్యూటిఫుల్‌గుంది. మ్మ్. నీలో ఉన్న దేవుడిని నేను గౌరవించాలి, మ్మ్. మంచిగా చూడాలి, శుభాషితంగా మాట్లాడాలి, ఇట్లా చేయాలి. నాలో ఉన్న దేవుడిని మీరు అట్లే ట్రీట్ చేయాలి. సో, అట్లా ప్రతి ఒక్కరు గనక ఈ ప్రపంచంలో అదే ఫిలాసఫీని గనక ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ప్రపంచంలో సంఘర్షణలుండవు. మ్మ్. ఎటువంటి క్రోధం అనేటువంటిది ఉండదు. పగలుండవు, ప్రతీకారాలుండవు, యుద్ధం ఉండదు. ఇటువంటివన్నీ ఉండవు గదా! సో, ప్రపంచం స్వర్గధామం అన్నట్టుంటది. సో, నేను చెప్పాను, మ్యామ్ ఇట్లా వాళ్ళకేంటంటే ఆ సెన్సిటివిటీ ఎప్పుడైతే కలుగుతదో, ఇప్పుడు నా వల్ల ఒక ఇద్దరు ఇంత సఫర్ అయితే ఆ ఇద్దరి వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఇంత సఫర్ అవుతారు. సో, నేను చేసే ఒక కరప్షనో లేకపోతే ఒక సిల్లీ థింగో లేకపోతే ఒక ఎనీ చట్ట మిస్టేక్. వ్యతిరేకం ఎనీ మిస్టేక్. దానివల్ల ఇట్లా సఫర్ అవుతారు, ఇట్లా ఉంటారు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పినప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ రోజు ఏందో ఫిలాసఫీ చెప్తున్నారు. తర్వాత గ్రాడ్యువల్‌గా రియలైజ్ అవుతారు. రియలైజ్ అవుతారు. తర్వాత నేను చేంజ్ బిలీవ్ చేస్తుంది అవుతారు. ప్రతి మనిషిలో మీరు అబ్జర్వ్ చేయండి. నేను పోలీసు డ్యూటీలో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసేవాడిని. నేను గుడ్లూరులో ఉన్నప్పుడు ఒక పూరేటిపల్లి అని ఒక విలేజ్ ఉంటది. అక్కడ వాళ్ళ ఒకతను వాళ్ళ నాన్నని మటన్ కొట్టే కత్తితోటి ఇట్లా కొట్టాడనమాట తల మీద. కొడితే ఇదంతా దెబ్బ తగిలింది. ఇదంతా నెత్తురు గడ్డగట్టిపోయింది, చేసింది. ఇంకా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇంకా అతన్ని తీసుకొచ్చి కేసు కట్టి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. పెట్టి ఇది చేస్తే అతనికి ఆ ఖైదీకి ఫుడ్ తీసుకొచ్చి పెట్టాం. తిన్నాక మామూలుగా ఏంటంటే జైల్లో వేస్తారనేది అది కామన్. అట్లా ఉండదు. కొంతమంది అరెస్ట్ చేసినా కానీ బయట కూర్చోబెడతారు. అది కొంచెం తిన్నాక మిగిలిపోయింది తీసుకుని వెళ్ళి బయట కుక్క ఒకటి ఉంటే దానికి పెడుతున్నారండి. మ్మ్. అదే ముద్దుగా తీసుకుని నరికిన వ్యక్తే మళ్ళీ కొట్టిన వ్యక్తి వాళ్ళ నాన్నగారిని. అంటే వాళ్ళ నాన్నగారు అంటే యాక్చువల్‌గా అఫెక్షన్ ఉంటది కదా! సో, అవునవును. ఆ ఎఫెక్షన్‌ని అధిగమించి అటువంటి దుశ్చర్య కోపం చేసిన వచ్చి వ్యక్తి మళ్ళీ కుక్కకి దగ్గర వచ్చినప్పుడు పెడుతున్నా. అంటే ప్రతి మనిషిలో మానవత్వం అన్నది ఉంటది. ఎస్ ఉంటది. ఎస్. సో, దాన్నేంటంటే దాన్ని స్పృశించి దాన్ని మనం ఇట్లా సూత్రప్రాయంగా బయటికి తీయగలగాలి. 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 ఎస్ ఎస్. అయితే ఉదయ్ గారు అది ఇంకొక నేను చెప్పాను. ఓకే. అది చెప్పాననమాట. ఇట్లా ఓకే. చేస్తాను మేడం అని చెప్పి. సో, మేడం షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అయితే ఇంటర్వ్యూ మొత్తం మీకు ఇది తెలుగులో నడిచిందా లేకపోతే ఇంగ్లీషా? యెస్ అండి. గుడ్ క్వెషన్. చాలా మందికి అవగాహన అవును. అవును. ఎందుకనంటే మీరు చెప్పారు మీ హ్మ్. స్కూల్ డేస్ అంతా కూడా తెలుగు మీడియం అనేసి అవును. అన్నారు. సో, ఇప్పుడు ఇలా చెప్పాను ఇంటర్వ్యూలో అనేసి అన్నారంటే ఇదంతా ఈ కన్వర్జేషన్ మొత్తం ఎలా నడిచింది? ఇంగ్లీషా? తెలుగా? 2019 అటెంప్ట్ ఇంటర్వ్యూకెళ్ళాను మేడం. అప్పుడు నాకు హానరబుల్ మెంబరు సుజాత మేహతా మేడం గారి బోర్డ్ వచ్చింది. అప్పుడు నేను తెలుగుని ఆప్ట్ చేశాను. బట్ కొన్ని క్వెషన్స్ కానీ అక్కడికెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడతాను మేడం అంటే ఓకే యూ కెన్ క్యారీ ఆన్ అంటే నేను ఇంగ్లీష్‌లో మాట్లాడాను. 1, 2 క్వెషన్స్ నేను ఇంగ్లీష్‌లో అంత ఫ్లూయెంట్‌గా ఆన్సర్ చేయలేకపోతే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్స్‌లేటర్ అని చెప్పి మేడం చెప్పారు. ఓకే. చెప్తే సో, ఆప్షన్ ఉంటది. ఉంది. ట్రాన్స్‌లేటర్ ఉంటారు.
అది చెప్పిన తర్వాత నాకు అతని ట్రాన్స్లేటర్ ఏంటంటే నేను డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్పా ఒక ఆన్సర్లో. డెమోగ్రఫిక్ డివిడెండ్ అని చెప్తే ఆ ట్రాన్స్లేటర్ డెమోక్రసీ అని చెప్పారు. ఓకే. సో దానికి దీనికి అసలు చాలా అవును. డిఫరెన్స్ మీనింగ్ ఉంది. మారిపోతుంది. అందుకని ఓకే మ్యామ్ చెప్పిన తర్వాత మ్యామ్ ఐ సెడ్ అబౌట్ దిస్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఎస్ ఐ నోటీస్డ్ యువర్ కన్సర్న్, ఐ గాట్ యువర్ పాయింట్ అన్నది. సో ఇటువంటి ఎంత ఎందుకు, సో మనమే ప్రాక్టీస్ చేసి వెళ్దాం అని చెప్పి 23 అటెంప్ట్కి నేను ఐ డిడ్ మై ఫ్లూయెంట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్. వెరీ ఓకే. వెల్ ప్రాక్టీస్. సో నాకు ఇప్పుడు మీలాగా తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇంత త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోవడం కొద్దిగా కష్టం అవుతది. అవును వెళ్లి ఇంటర్వ్యూలో ఇంగ్లీషే ఉంటదేమో, మనం తెలుగు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో అన్న థాట్‌లో కూడా చాలామంది ఇటువైపు రావడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనకి ఆప్షన్ అయితే ఉంది. ఆప్షన్ తెలుగుతో అయితే ఉందండి. మనం మనం వెళ్ళే తెలుగు మీడియంని ఆప్ట్ చేసి ఎనీ రీజనల్ మీడియం భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాషల్లో ఉన్నాయి. ఆ భాషలో దేంట్లో అయినా మనం ఈవెన్ ఒడియా కావచ్చు, డోగ్రీ, మైతాలి, సంతాలి ఇటువంటి వాటితో కూడా మనం ఇవ్వచ్చు. ట్రాన్స్లేట్ని అరేంజ్ చేస్తారు. అయితే 23 అటెంప్ట్ అకాడమీ వాళ్ళు కూడా కొద్దిగా ట్రైనింగ్ ఇస్తారు ఇచ్చారు. అనుకుంటా. నాకు శరత్ సార్ ఒక ప్రాక్టీస్ చెప్పారు. అది నేను చేశాను అనమాట. దాంట్లో నాకు ఫ్లూయెన్సీను కొద్దిగా కమ్యూనికేషన్ పెరిగింది. సో అక్కడ నాకు బీబీ స్వైన్ సార్, హానరబుల్ మెంబర్ బీబీ స్వైన్ సార్ బోర్డు వచ్చింది ఈ సంవత్సరం. సో ఆ ఇంటర్వ్యూకి లోపలికి వెళ్ళగానే ఎస్ మిస్టర్ ఉదయ్ వెల్కమ్ అన్నారు. ఎట్లా తర్వాత డూ యూ వాంట్ టు గివ్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్, తెలుగు ఆర్ బోత్ మిక్స్ ఆర్ ఎట్లా అని అడిగితే, సార్ ఆఫ్టర్ మై మెయిన్స్ నేను ఐ జాయిన్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ ఐ పాలిష్డ్ అప్ మై స్పోకెన్ ఇంగ్లీష్ స్కిల్స్ సార్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరిగింది. Yes. అది చాలా ఇంపార్టెంట్ కూడా. స్కిల్ సార్ టు ద పాసిబుల్ ఎక్స్టెంట్ ట్రై టు ఆన్సర్ ద ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ యూ క్యాన్ క్యారీ ఆన్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ యువర్ ఇంటర్వ్యూ అండ్ గివ్ ఇంటర్వ్యూ ఇన్ ఇంగ్లీష్ ఐ మీన్ తెలుగు, ఇంగ్లీష్ తెలుగు మిక్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్స్ అని చెప్పారు. సో నేను తర్వాత అది మొత్తం ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే కంటిన్యూ చేశాను. చేసిన తర్వాత ఇంకా చివరిలో మనకి ఆల్ ఇండియా రేడియో నుంచి అరేంజ్ చేశారు ట్రాన్స్లేటర్ని. వాళ్ళు ఏంటంటే హిందీ, ఇంగ్లీష్, తెలుగు బాగా మాట్లాడగలుగుతారు. అక్కడ ట్రాన్స్లేటర్ మేడం ఓకే యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్ బట్ యూ మేడ్ ద ట్రాన్స్లేటర్ మ్యామ్ జాబ్లెస్, ఆమెకు పని లేకుండా చేసావు, నువ్వు ఇంగ్లీష్ బాగా మాట్లాడేవాళ్ళు. తర్వాత సార్ థ్యాంక్ యూ సార్ నేను ప్రాక్టీస్ చేశాను బాగా అంటే ఓకే గో అండ్ సే థ్యాంక్స్ టు యువర్ ఇంగ్లీష్ టీచర్ హూ హ్యావ్ ట్రైన్డ్ అప్ చెప్పాను. మేధాటి శ్రీనివాస్ సార్ సార్ ప్లస్ శరత్ సార్. శరత్ సార్ ఏం చెప్పారంటే ఎడిటోరియల్స్ వస్తాయి కదా హిందీలో, ఆ ఎడిటోరియల్స్ని పెద్దగా చదువు అంటే లైక్ పిచ్చివాడిలాగా మంత్రాలు వేస్తున్నట్టుగానే దగ్గరగా చదువు, నీకు ఆటోమేటిక్గా ఫ్లూయెన్సీ కొంత నీకు పికప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి ఫాలో అయ్యారు. ఉదయ్ కృష్ణ గారు, మీరు ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చారంటే ఎంతో స్ట్రెస్ లెవెల్స్ మీరు దాటుకొని వచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లలు చాలామంది 10th ఇంటర్ ఈ స్టేజ్లోనే బాగా స్ట్రెస్ ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎగ్జామ్స్ ఒకసారి ఫెయిల్ అయితేనే జీవితం మీద కోల్పోయినట్టు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. దీనికి తోడు పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ తీసుకురావడం. ఇంకోవైపు స్కూల్స్, కాలేజెస్ కూడా వాళ్ళకు ర్యాంక్ ఇంపార్టెంట్, స్టూడెంట్ ఏంటి, తన మెంటాలిటీ ఏంటి, మైండ్ సెట్ ఏంటి అన్నది కూడా పట్టించుకోకుండా అన్ని వైపుల నుంచి ప్రెజర్స్ తీసుకొని వచ్చేస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? స్ట్రెస్ అనేటువంటిది బై వెరీ డెఫినేషన్ అండి. స్ట్రెస్ ఎప్పుడు వస్తుందంటే మనం ఒక పని అనుకుంటాం, లేకపోతే ఒక టార్గెట్ అనుకుంటాం, ఒక యాక్ట్ చేయాలనుకుంటాం, కానీ అది చేయలేకపోవటం వల్ల కానీ, ఆ చేయడంలో లేట్ అవటం వల్ల కానీ, అన్నెసెసరీ లేకపోవటం, సో ఇటువంటి ఆస్పెక్ట్స్ వల్ల స్ట్రెస్ అనేది వస్తుంది. సో మనం ఏం చేయాలంటే దీనికి నేను ఫాలో అయ్యేటువంటి విధానం, అది అడ్వైస్ చేసే విధానం ఏంటంటే మనం యూ డిటాచ్ ఫ్రమ్ ద రిజల్ట్స్ ఆఫ్ వాట్ ఎవర్ ద గోల్ యూ హ్యావ్ సెట్. ఆ రిజల్ట్స్ని నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు ప్రాసెస్ మీద దృష్టి పెట్టాలి. ఎక్సలెన్స్, శ్రీకృష్ణ భగవాన్ చెప్పినట్టు నువ్వు ఆ కర్మ అంటే నీ కర్మ చేయడం నీ వంతు, కర్మ ప్రతిఫలం అనేటువంటిది అది దాని మీద నువ్వు ఆశించరాదు, అది నీకు వచ్చే కర్మ ఫలితం అటు తిరిగి వస్తుంది. సో నువ్వు ఈ కర్మ అనేటువంటిది చేయటం మీద నువ్వు దృష్టి పెట్టాలి. సో అంటే దీని నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మీరు ఈ ఎగ్జామ్కి ఏం డిమాండ్ ఉంది, ఏం అవసరం ఉంది. ఓకే మీరు జిఎస్ కంప్లీట్ చేయాలి, టెస్ట్ సిరీస్ కంప్లీట్ చేయాలి, రివిజన్ చేయాలి, ఓకే మళ్ళీ రివిజన్ చేసుకోవాలి, షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి, ప్లస్ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. వీటి మీద దృష్టి పెట్టండి, అప్పుడు మీరు సబ్జెక్ట్ని బాగా ఎంజాయ్ చేస్తారు.
ఆ ఎంజాయ్ చేసినప్పుడు మీకు మంచి ఫీల్ వస్తుంది అనమాట, అచీవ్ చేసామన్న ఫీల్. అట్లా చిన్న సక్సెస్, చిన్న చిన్న హ్యాపీ ఫీలింగ్స్ తోటి మనం ముందుకెళ్తున్నప్పుడు ఒకరోజు దేర్ కమ్స్ ఎ స్టేజ్ మీరు సాచురేషన్కి వెళ్ళిపోతారు. ఇంకా అది మీరు నేర్చుకోవడానికి ఏమి ఉండవు అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మన సబ్జెక్ట్ నేను కూడా ఫస్ట్ 2 years బాగా చదివాను. దాని తర్వాత నాకు ఏదొచ్చినా ఓకే కొత్తగా ఏమనిపించదు, అంత మనం చదివిందే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మార్పులు, కరెంట్ అఫైర్స్ మారుతుంటాయి. సో మనం ఎక్సలెన్సీని సాధించాలి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇటువంటి వాటన్నిటిని సాధించాలి. సో దీనికి మనం ఈ ఎక్సలెన్సీ సాధించడం ఒకటి. రెండోది ఏంటంటే మనిషి, నా ఉద్దేశంలో మనిషి శారీరకమైనటువంటి వృద్ధి, బాడీలీ ట్రాన్స్ఫర్మేషన్, ఫిట్నెస్, వాట్ ఎవర్ ఇట్ కాల్. తర్వాత కాగ్నిటివ్ అంటే మెంటల్, జ్ఞానపరమైనటువంటి వృద్ధి. మూడోది ఆధ్యాత్మికమైనటువంటి వృద్ధి, స్పిరిచువల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. ఈ 3 ఆస్పెక్ట్స్లో అభివృద్ధి సాధించినప్పుడే అది సంపూర్ణమైన అభివృద్ధి అని నా అభిప్రాయం. సో ఈ మూడింటిని మనం టేక్ కేర్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఫుడ్ తినకుండా నిద్రపోరు, పోకుండా బాడీ డిప్రైవ్ చేసి చదివేస్తూ ఉంటారు. లేదు కొంతమంది ఏం చేస్తారంటే బాగా చదువుతూ ఉంటారు, మొత్తం చదువు ఇచ్చేస్తాను. లేదా కొంతమంది అమ్మ నేను ఎక్కువసేపు నిద్రపోకపోతే బాడీ స్ట్రెయిన్ అయిపోద్దని వాళ్ళు ఎక్కువ కేర్ చేసుకొని సుఖంగా ఉంటుంటారు, చదవరు ఎక్కువ టైం. సో లేదంటే కొంతమంది ఏం చేస్తారు, ఈ 2 చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ స్పిరిచువల్ గ్రోత్ అనేటువంటిది, ఆ స్పిరిచువల్ రియలైజేషన్ అనేటువంటిది ఉండదు. సో అది లేనప్పుడు ఏంటంటే స్ట్రెస్ వచ్చేసింది ఆటోమేటిక్. సో దీనికి నేను ఎర్లియర్ చెప్పాను కదా, నేను నాస్తికుడిగా ఉండేవాడిని. ఇప్పుడు నేను స్పిరిచువల్ మార్గంలోకి రావటం వల్ల నాకేంటంటే ఈ సంపూర్ణమైనటువంటి అభివృద్ధి రావటం జరిగింది. సో దీనివల్ల నాకు ఆ స్ట్రెస్ అనేటువంటిది అస్సలకి లేదు. సో భగవద్గీత ఫాలో అవటం, మెడిటేషన్ చేయటం, ఎవ్రీడే నేను టెంపుల్కి వెళ్తాను, ఎవ్రీడే. ఇది ఎవరైనా ఇప్పుడు వాట్ ఎవర్ రిలీజియన్స్ దే ఆర్ ఫాలోయింగ్, అది ఆ స్పిరిచువల్ ప్రేయర్స్ అనేటువంటివి మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యి చేసినప్పుడు మన ఇది ఒక సామెత ఉంటుంది, వెన్ యూ స్ట్రాంగ్లీ డిటర్మైన్డ్ అండ్ డిసైడెడ్ డెడికేటెడ్లీ డూయింగ్ వన్ థింగ్ అండ్ డిజర్వింగ్ యు ఆర్ వాంటెడ్ టు అచీవ్ సంథింగ్, ఆల్ ఎంటైర్ యూనివర్స్ కాన్స్పైర్స్ టు ఫుల్ఫిల్ దట్ డ్రీమ్ అనమాట. అంటే మొత్తం విశ్వం అనేది నువ్వు ఒక బలమైన కాంక్షని కోరుకుని నువ్వు ఆ పని చేస్తున్నప్పుడు నీకు మొత్తం విశ్వంలో ఉన్న పంచభూతాలు మొత్తం నీకు సహాయం చేస్తాయి అనమాట, దాన్ని కోఆర్డినేట్ చేస్తాయి. సో ఆ స్పిరిచువల్ సాధన అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. దానివల్ల మనకి ఈ స్ట్రెస్ని, కాగ్నేటివ్ ఇష్యూస్ని వీటన్నిటిని అధిగమిస్తాం, చదువుతాం, ఓకే ఎక్సలెన్స్ సాధిస్తాం, ఫిజికల్గా ఫిట్నెస్తో ఉంటాం. కానీ ఎగ్జామ్ రాసి అమ్మ ఫెయిల్యూర్ అవుతామా సక్సెస్ అవుతామా భయంతో ఉంటాం. అట్లా కాకుండా స్పిరిచువల్ ఫాలో అయినప్పుడు నేను ఐ బిలీవ్ దట్ లార్డ్ శ్రీ వెంకటేశ్వర అనే, ఎందుకంటే ఆయన అనాథ రక్షకుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి, అదేవిధంగా ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి ఒక ఐడియల్ క్యారెక్టర్, ఎందుకంటే ఆయన బ్రహ్మచర్యం. ఇప్పుడు మనకు కావాల్సింది, మనం డివెంట్ చేసేది ఏంటి, బ్రహ్మచర్య, సెలిబసీ పాటించాలి, డిసిప్లైన్ ఉండాలి, డెడికేటెడ్గా ఉండాలి, ఒక పనిని భుజానికి ఎత్తుకున్నప్పుడు విశ్రమించకుండా పనిచేయాలి. సో ఇటువంటి ఐడియల్స్, సో ఇటువంటి వాటిని ఫాలో అయితే మనకేంటంటే ఫుల్లెస్ట్ గ్రోత్ అనేటువంటిది లైఫ్లో ఉంటుందన్నమాట, పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉంటుంది. సో అది నేను ఇచ్చే సజెషన్. అండ్ తల్లిదండ్రులు, పిల్లలు ఎంత ప్రశాంతంగా ఉండాలనేది తల్లిదండ్రులు కూడా వాళ్ళ రోల్ కూడా ఉంటుంది అన్నమాట. నాకు తెలిసిన కొంతమంది పిల్లలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఫోన్ చేసి ఈరోజు ఏం చదివావు, నిన్నేం చదివావు, ఇది అక్కడ వాళ్ళు చూడు, ఇక్కడ వీళ్ళు చూడు, ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళకి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి మా ఎప్పుడు నన్ను సతాయిస్తావా, ఊరికే ఒకరితో కంపేర్ చేస్తావు, సతాయిస్తావు, చదువుతున్నావు కదా. నాకు కొంతమందికి ఒక రోజులో వస్తుంది, కొంతమంది 4 రోజులు వస్తుంది, కొంతమంది 10 రోజులు వస్తుంది. సో ఎప్పటికైనా కొంతమంది కొంత టైం తీసుకుంటారు, కొంతమంది ఒకటే అటెంప్ట్, కొంతమంది 2, కొంతమంది 4 ఇట్లా చేయగలుగుతారు. సో తల్లిదండ్రులు ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అకాడమిక్ ఎగ్జామ్. 10th క్లాస్లో అనుకోండి 100కి 35 మార్కులకి ప్రతి ఒక్కరు పాస్ అవుతారు, కానీ ఇది అకాడమిక్ ఎగ్జామ్ కాదు. సో దీంట్లో ఏంటంటే కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది, రిలేటివ్ మెరిట్ ఉంటుంది. సో ఇది టేక్స్ సమ్ టైం, దాన్ని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి ఒకటి.
సో వాళ్ళకు ఉన్నటువంటి ఆశల్ని పిల్లల మీద రుద్దటం రుద్దకూడదు అనేటువంటిది అంటారు. చేయకూడదు. నన్ను ఎవరు కంపల్షన్ చేశారు సివిల్ చదవమని? ఎవరు చేయాలి? అట్లా మనకి ఆ సెల్ఫ్ రియలైజేషన్, ఆ సెల్ఫ్ ప్యాషన్ వచ్చినప్పుడు ఎంతసేపు అయినా కష్టపడతాం, ఇష్టంగా కష్టపడతాం. సో అది తల్లిదండ్రులు కూడా ఆ రోల్ చేస్తూ ఉంటారు. ఉదయ్ కృష్ణ గారు, మనం మెటీరియల్ విషయానికి వద్దాం. మీరు ఇందాక చెప్పారు, ఏ బుక్స్ అంటే ఆ బుక్స్ ఉంటాయి, మనకు మార్కెట్లో చాలా దొరుకుతాయి అనేసి. కానీ పర్టికులర్గా మనం పలానా బుక్స్ మాత్రమే చదవాలి అని అన్నప్పుడు ఏ బుక్స్, ఏ సబ్జెక్ట్కి ఎలాంటి బుక్ మీరు ప్రిఫర్ చేస్తారు? నేనైతే నా బుక్ లిస్ట్ అయితే బట్ ఎవ్రీ టాపర్కి వేరు వేరు బుక్ లిస్ట్ ఉంటుంది మేడం. మోస్ట్లీ ఎక్కువ కామన్ చదివేది కొన్ని ఉంటాయి. నా వరకు వస్తే నేను ఫండమెంటల్స్ కోసం ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేశాను మేడం, క్లాస్ 6 to 12. దాని తర్వాత వస్తే సబ్జెక్ట్కి ఒక స్టాండర్డ్ బుక్, క్వాలిటీకి వస్తే లక్ష్మీకాంత్, అదేవిధంగా బీర్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. దాని తర్వాత హిస్టరీకి వచ్చినట్లయితే సేనయ్య సార్ బుక్ లేకుంటే కరీం సార్ బుక్, రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. అదేవిధంగా వచ్చినట్లయితే జాగ్రఫీకి వచ్చినట్లయితే జీసీలియాను క్లాస్ 11, 12 ఎన్సీఆర్టీ బుక్స్, అవి తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఎన్విరాన్మెంట్కి వస్తే నేనైతే శంకర్ ఐఏఎస్ చదివాను మేడం. దాని తర్వాత వస్తే ఇప్పుడు పిఎంఎఫ్ఐఏఎస్ అని కూడా ఒకటి ఉంది, అది కొత్తగా వచ్చింది. దాని తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీకి నా ఓన్ నోట్స్ నేను తయారు చేసుకున్నాను మేడం. దాని తర్వాత ఎకానమీకి వస్తే నేను చిరంజీవి సార్ ఎకానమీ బుక్ చదివాను. దాంతోపాటు మృణాలు ఎకానమీ, ఈ రెండు కలిపి చదువుకున్నాను మేడం. దాని తర్వాత వస్తే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అండ్ ఎకానమీ, ఎన్విరాన్మెంట్. ఆర్ట్ అండ్ కల్చర్కి వస్తే నితిన్ సింఘానియా బుక్ని చదివాను మేడం. సో ఇవి మీరు ప్రిఫర్ చేస్తారు బుక్ లిస్ట్. సో ఎవరైనా సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కన్ఫ్యూజ్ లేకుండా సెలెక్టెడ్గా కొన్ని బుక్స్ ఉంటే బాగుంటుంది. సో అందుకోసమనే అడిగాను. రైట్, ఇప్పుడు మీకు చిన్నప్పటి నుండి కూడా స్కూలింగ్ అంత ఎక్కువ వెళ్ళలేదు అనేసి అన్నారు, ఎక్కువ డుమ్మాలు కొట్టేవాడిని అనేసి అన్నారు, అట్ ద సేమ్ టైం మీకు తెలుగు మీడియం అనేసి అన్నారు. సో మీకు ఎలా మళ్ళీ ఎడ్యుకేషన్ మీద మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఎస్ మేడం, అది ఒక టర్నింగ్ పాయింట్ అండి మేడం. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫైనల్, ప్రీ ఫైనల్ అవి జరుగుతుంది కదా మేడం. అవి జరుగుతున్నప్పుడు మాకు ఒక ఫిజిక్స్ సార్ ఉన్నారు, సైన్స్ సారు, కావూరు జనార్దన్ రావు గారు. నాకు అందరికీ క్లాస్లో అందరికీ ఫెయిల్ అయిన వాళ్ళందరినీ పైకి లేవమన్నారు. అందరూ లేస్తే నేను కూడా లేసాను. ఫెయిల్ అయిన వాళ్ళందరిలో అందరినీ చేయి చాపండి అని చెప్పి దెబ్బలు కొట్టారు. కానీ నన్ను మాత్రం నువ్వు పక్కనుండు అన్నట్టుగా చెప్పారు. నాకేమైనా స్పెషల్ కోటింగ్ ఉంటుందేమో అని నేను భయపడతా ఉన్నాను. కానీ ఆయన కొట్టకుండా పక్కన నుంచోబెట్టి, ఇతను ఉన్నాడు కదా, వీడు తన బ్రెయిన్ని ఉపయోగించట్లేదు, ఉపయోగిస్తే మీ అందరికంటే కూడా మంచి స్థానంలో ఉంటాడు, ఈవెన్ స్కూల్ టాపర్ కూడా అవుతాడు. సో ఇది వీడు ఎప్పుడైతే రిలీజ్ అవుతాడో అప్పుడు ఇంకా వీడికి తిరిగి ఉండదు అని చెప్పి అన్నారండి. సో అప్పుడు దాకా ఇప్పుడు కూడా స్కూల్లో కొట్టడం, ఇటువంటి పనిష్మెంట్స్ ఉండేవి. సో ఫస్ట్ టైం ఆయన కొట్టకుండా అట్లా చెప్పినప్పుడు నాలో ఉన్న పొటెన్షియల్ ఇంత ఉందా, యాక్చువల్గా నేను మిస్యూజ్ చేస్తున్నానా అది అని ఒక ఆలోచన స్టార్ట్ అయింది మేడం. సో ఆలోచన స్టార్ట్ అయిన తర్వాత నుంచి నేను స్టడీస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. సో అందుకే కొట్టడం అనేది, పిల్లల్ని కొట్టడం, చదువు రాకపోతే కొట్టడం అనేది మంచి పద్ధతి కాదు మేడం నా ఉద్దేశంలో. సో అది నేను ఎంకరేజ్ చేయను. అది కాకుండా డిసిప్లిన్ లేకపోతే కొట్టచ్చు, స్టూడెంట్స్ని, టీచర్స్ కొట్టచ్చు అనమాట. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం అనేటువంటిది దండించవచ్చు, వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్, దండించవచ్చు. అయితే ఈ సబ్జెక్ట్ రాలేదని మాత్రం దండించడం చేయకూడదు మేడం. వాళ్ళకి ఎందుకు రాలేదు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఆ స్టూడెంట్ కెపాసిటీ ఏంటి అన్నది కూడా పేరెంట్స్ కన్నా టీచర్సే ఎక్కువగా దాన్ని ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే పేరెంట్స్తో మనము ఇంట్లో టైం స్పెండ్ చేసేది చాలా తక్కువ.
ఎక్కువగా మనం స్కూల్స్‌లోనే టైమ్ స్పెండ్ చేస్తాం. ఇంట్లో ఉన్నది మార్నింగ్ వెళ్తాం, రెడీ అవుతాం, హడావిడిగా వెళ్ళిపోతాం స్కూల్‌కి. ఇంటికి మళ్ళా ఈవినింగ్ రాగానే ఆడుకోవడం, హోంవర్క్ రాసుకోవడం, వాళ్ళ ఓన్ టైమ్ ఉంటుంది కానీ, ఇంట్లో వాళ్ళతోటి మనం టైమ్ స్పెండ్ చేయడం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, ఇంట్లో వాళ్ళకన్నా స్కూల్, కాలేజెస్‌లో వాళ్ళ టీచర్స్ ఎక్కువగా మనల్ని చూస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన టాలెంట్ ఏంటి, మన మైనస్ ఏంటి, మన ప్లస్ ఏంటి అనేది వాళ్ళకే ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో, అవును. అట్లా మీ సార్ కూడా మైనస్‌లు చూడలేదు. అవును. మైనస్‌లో ప్లస్‌ని పాజిటివ్స్ అవును. చూసారు. యెస్. ఈ అబ్బాయి అప్పుడే మీ సారు ఆయన గుర్తించారు. ఫోర్సీన్ చేశారు. యెస్. చూసారు. హ్మ్. అంటే ఇతనిలో ఉన్న పొటెన్షియల్ ఇదని. హ్మ్. సో, అందుకని నాకు ఆ సార్ అంటే చాలా స్పెషల్. హ్మ్. ఆహ్, సో, ఇప్పుడు మీరు సివిల్స్‌లో ర్యాంక్ సాధించారు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఎంకరేజ్ చేశారో వాళ్ళందరికీ ఈ విషయం చెప్పారా? అందరికి చెప్పాను ఆ! మేడం. ఇంకా వాళ్ళు ఇంకా ముందే వాళ్ళకి నాకంటే ముందే వాళ్ళే నాకు ఫోను చేసి నా హ్మ్. ర్యాంక్ చెప్తా చాలా సంతోషపడుతున్నారు. హ్మ్. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే నేను ఈ ర్యాంక్ సాధించిన దానికంటే గూడా ఈ స్ట్రగుల్‌లన్నిటిని ఫేస్ చేసి కంటిన్యూ యెస్. చేశాను చూసారు. యెస్. ఆ హ్మ్. జర్నీకి వాళ్ళు ఎక్కువ ఓహ్! ఇంపార్టెన్స్ చాలా ఇచ్చి గ్రేట్ అండి అది చేశారు. నిజం. హ్మ్. అది మేడం. ఓకే. అయితే ఇంక నానమ్మ గారి విషయానికొస్తే, అమ్మ, నాన్న అన్నీ తానే పెంచారు. తనకున్న నాలెడ్జ్‌లో నీకు చదువు ఇంపార్టెంటు, నీకు పర్టిక్యులర్‌గా ఒక జాబ్ ఇంపార్టెంటు అని చెప్పేసేసి ఫస్ట్ నుంచి ఎవరికైనా అదే ఉంటుంది పెద్దవాళ్ళకి. వాళ్ళకి తెలీదు చదువేంటి అన్నది వాళ్ళకంత ఐడియా ఉండదు కదా! సో, ఫైనల్‌గా ఈరోజు మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారు కదా! ఏం చెప్పారు మీ నానమ్మకి? ఎలా అర్థమయ్యేలాగా చెప్పారు? మీ పొజిషన్ ఏంటి అని చెప్పారు? ఇప్పుడు ఆవిడ రెస్పాన్స్ ఏంటి? ఇప్పుడా? ఆ! ఆమెకి యాక్చువల్‌గా సివిల్స్ అనేది అసలు ఏం తెలీదండి. హ్మ్. ఆహ్, ఇప్పుడు యాక్చువల్‌గా కలెక్టర్ ఈ జాబ్ రాస్తే కలెక్టర్ అవుతారని మా తమ్ముడు ఒకసారి, నేను ఒకసారి చెప్పాము. హ్మ్. చెప్తే ఆహ్, ఎంఆర్‌ఓ అయ్యయ్యా! ఎంఆర్‌ఓ అవ్వు నువ్వు. హ్మ్. అది మంచిగా ఉండిద్ది. హ్మ్. ఏమన్నా కొట్టు అని అంటది. ఇది ఎంఆర్‌ఓ కంటే పెద్దదంటే అవునా అంటది. హ్మ్. హ్మ్. ఆమెకు తెలీదు పూర్తిగా అవునవును. అవగాహన అప్పట్లో లేదు. పెద్ద బాలశిక్ష ఆ! అవి కదా ఆ! వాళ్ళ అంతే. చదువు. అంతే ఆమెకి యెస్. పూర్తిగా హ్మ్. అవగాహన లేదు. కాపోతే హ్మ్. ఆమె ఒకటేం చెప్పిద్దంటే ఆమె డైలాగ్ మా చిన్నాయనమ్మ గూడా ఇంకొక ఆమె బంగారమ్మ అని. మా నాయనమ్మ, రవణమ్మ వీళ్ళేం చెప్తారంటే, "అయ్యా నువ్వు ఏదైనా చెయ్యయ్యా జనాలు ఏ అమ్మ కన్న బిడ్డో మాకు మంచి చేసాడు" హ్మ్. అన్న అని పేరు తెచ్చుకో అంత పేరు చాలు. తెచ్చుకో. హ్మ్. అది అది చెయ్యి. హ్మ్. ప్లస్ మాలాంటి ముస్లిం ముతక వాళ్ళని మంచిగా చూసుకో హ్మ్. అని చెప్పి మా నాయనమ్మ, పెద్ద నాయనమ్మ అంటారు. హ్మ్. సో, వాళ్ళకి తెలిసింది అంతే కదా అంతే మేడం. కదా! లోకా సమస్త కోరుకునేది సుఖినో అంతే. భవంతు అనేది వాళ్ళు ఆ రకంగా చెప్తారు. అంతే. ఇప్పటి వాళ్ళతో కంపేర్ చేస్తే అప్పటి వాళ్ళకి ఏమి ఉండవండి కల్మషాలు ఇవి అవును. అవి ఏం అవును. లేదు కదా! అంతా ప్యూర్ లవ్ అవును. అంతే వాళ్ళది. అవును. అంతకు మించి ఇంకేమి ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యరు వాళ్ళు అవును. కూడా. రైట్. ఫైనల్‌గా ఉదయ్ గారు మొత్తం మీ స్టోరీ విన్న తర్వాత ఆహ్, మామూలుగా అయితే చాలా వరకు కూడా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఆహ్, ఒక ప్లేస్‌కొచ్చేసరికి ఆగిపోతూ ఉంటారు. అవును. నేనైతే కంపల్సరీ వచ్చింది చాలురా బాబు ఏదో ఒక జాబ్ వచ్చింది చేసుకుందామా, వెళ్దామా, ఎందుకు మనకి ఇవన్నీ అన్నట్టు కొంతమంది ఏంటంటే అక్కడితో ఆగిపోతూ ఉంటారు. బట్ మీరు అలా కాదు. మీకెక్కడైతే అవమానాలు ఎదురయ్యాయో అక్కడ నేను నిరూపించుకోవాలి ఏంటి అన్నది. నాకు ఈ బ్యాక్‌గ్రౌండ్ గానీ, ఫైనాన్షియల్ గానీ, ఎటువంటి సపోర్ట్ అన్నది కూడా నాకు పెద్ద ప్రాబ్లమ్ కాదు. సో, నా గోల్ అనేది నేను రీచ్ అవ్వాలి అని అనుకున్నారు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా కష్టపడ్డారు. ఫైనల్‌గా ఇప్పుడు ఆల్ ఇండియాలో 780 ర్యాంక్ సాధించారు. ఇదే కాదు నేను ఇంకా కష్టపడతాను. నెక్స్ట్ మళ్ళీ నేను అటెంప్ట్ చేస్తాను. నా మెయిన్ గోల్ వచ్చేసేసి ఐఏఎస్ అనేసి చెప్తూ ఉన్నారు. సో, ష్యూర్‌గా మీరు నెక్స్ట్ ఈ ఐఏఎస్‌నైతే మీరు రీచ్ అవ్వాలనేసేసి ఐడ్రీమ్ తరపున అండ్ మా తరపున కోరుకుంటున్నామండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే దట్ థింగ్. ఆహ్, నేను మనకి మానవులకి ఎట్లాగైతే 108 ఎమర్జెన్సీ సర్వీస్ అనేటువంటిది హ్మ్. ఉందో, హ్మ్. మానవులకి ఏదన్నా యాక్సిడెంట్ అయితే హ్మ్. వెంటనే 108 కాల్ చేస్తే అంబులెన్స్ వస్తది. పికప్ చేసుకుంటది. హాస్పిటల్ తీసుకెళ్తది. ట్రీట్మెంట్ ఇస్తారు. ప్రాణాలు నిలబెట్టగలుగుతారు. హ్మ్. సో, కానీ జంతువులు గూడా అటువంటి సిమిలర్ ట్రామానే ఫేస్ చేస్తుంటాయి. హైవేస్ మీద గావచ్చు, లేకపోతే అవును. ఇక్కడ అవును. చేసి హ్మ్. వాటి వాటి మనం ఇంకా చెప్పగలుగుతాం. హ్మ్. ఇట్లా అవి ఇంత బాధగా చెప్పలేవు కదా! అవి చెప్పలేవు. ఆ మూగ వేదన ఎంత ఎంత బాధాకరంగా ఉంటది. హ్మ్. అసలు రీసెంట్‌గా నేను ఒక టెంపుల్‌కెళ్తుంటే వాడపల్లి శివాలయంకెళ్తుంటే
రోడ్డు పక్కన ఒక ఆవుని కొట్టేసింది, కారు కొట్టి ఉంటే వాళ్ళకి తెలియట్లే అసలు దాన్ని తీసుకెళ్ళాలా, ఏం చేయాలనేది కూడా. అది ఈవెన్ చిన్న ఇది కూడా కాదు కాదు. తీసుకెళ్ళడానికి. సో, అసలు ఎంత బాధ, అది ఎంత మూగవేదన పడుతుంది. సో, నేను నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేసేదంటే ప్రభుత్వాలకు కానీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఇప్పుడు గుజరాత్ కొన్ని రాష్ట్రాల్లో అంబులెన్స్ సర్వీసెస్ ఉన్నాయి పశువులకి వాటికి. ఎస్, మన నేను తెలంగాణలో కూడా ఉన్నాయి. కొన్ని ఉన్నాయి. కానీ ఎస్టాబ్లిష్ లేదు ఇట్లా ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలియదు చేసేటట్టు, చాలా మందికి. రిహాబిలిటేషన్ చేసేటువంటిది లేదు. సో 109 అనేటువంటి ఒక సర్వీస్ని అన్ని ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కోఆర్డినేషన్ తోటి, సివిల్ సొసైటీ అండ్ ఎన్జిఓస్ కోఆర్డినేషన్ తోటి చేతులెత్తి నేను అన్ని ప్రభుత్వాలకి వేడుకునేది ఏంటంటే 109 సర్వీసెస్ని జంతువుల కోసం, మూగజీవాల కోసం తీసుకొస్తే వాటి ప్రాణం కూడా చాలా చాలా విలువైంది. అవి ఇంకా మూగవేదన్ని మనం అడ్రస్ చేస్తే మనలో ఉన్న మానవత్వం అనేటువంటిది ఇంకా ఇంకా పరిడవిల్లుతుంది అని చెప్పి నేను మీ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూస్ తరఫున అన్ని ప్రభుత్వాలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో నేను ఐఏఎస్ అయిన తర్వాత కూడా నేను ఆ అడ్వైజెస్ని నేను ఇస్తాను ప్రతి గవర్నమెంట్, నేను ఎక్కడ పని చేస్తున్నా చేస్తాను. అసలే సివిల్ సర్వీస్ థాట్స్ ఎలా ఉంటాయి, ఆలోచనలు ఎలా ఉంటాయి అన్నది మీ ఒక్కొక్క మాటలో నాకు అర్థం అవుతుంది. ష్యూర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారు. అండ్ గవర్నమెంట్స్ కూడా ఆల్మోస్ట్ చాలా స్టేట్స్లో కూడా మనకు యానిమల్స్కి సంబంధించి సపరేట్ అంబులెన్స్ అయితే ఉంది. బట్ చాలా మందికి అవగాహన దాన్ని ఒక సింగిల్ యూనిఫైడ్ ప్లాట్ఫామ్ కి తీసుకురావాలి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద 112 తెచ్చుకొచ్చారు. సో అట్లా యానిమల్స్ కూడా అంత తీసుకొస్తే, ఎందుకంటే ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు. అది నేను మీరు అనుకున్నట్టు మీరు ఒక ఐఏఎస్ అయిన తర్వాత దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా అవగాహన వచ్చి కేవలం యానిమల్స్ని మాత్రమే కాకుండా ఇంకా ప్రజలకు కూడా మీరు ఇంకెన్నో సేవలు చేయాలనేసి కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి.